ఈరోజు పంచమాధిపతి వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఏమి ఫలితము వస్తుంది అన్నది తెలుసుకోబోతున్నాము. పంచమాధిపతితో పాటుగా పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ ఎక్కడుందో లగ్నాత్తు అది కూడా చూసి దాన్ని కూడా పంచమాధిపతిగా భావించి ఆ గ్రహాన్ని కూడా పంచమాధిపతిగా భావించి అక్కడి నుంచి కూడా ఫలితాలు తెలుసుకోండి. పంచమము పంచమాధిపతి వివిధ భావాల్లో చూసే ముందు పంచమం గురించి కాసింత అర్థం చేసుకుందాం. పంచమము త్రికోణాల్లో ఒకటి ఒకటి 5 9 స్థానాలు త్రికోణాలు అనబడతాయి కదా. ఈ త్రికోణాల్లో అతి ఇంపార్టెంట్ విషయము అంటే రాబోయే కాలము, నిజానికి మనం ఫ్యూచర్ని నైన్త్ హౌస్ నుంచి భాగ్యం నుంచి అని అనుకుంటాం, కానీ జాగ్రత్తగా చూడండి, భాగ్యము తండ్రికి సంబంధించిన స్థానం కదా. పిల్లలు 5వ ఇంటి నుంచి చూస్తున్నాం. తండ్రి మన యొక్క గతము కదా, మనకంటే ముందున్నారు తండ్రి. మన పిల్లలు మన ఫ్యూచర్ కదా, మన భవిష్యత్తు మన పిల్లలు. మరి పంచమాన్ని నుంచి కదా న్యాయంగా ఫ్యూచర్ని చూడాలి ఓ రకంగా అయితే. కనుక పూర్వ పుణ్యము, అందుకే కిందటి జన్మలో చేసిన దానములు, ధర్మములు, మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ కలిపి పంచమంలోకి వస్తాయి. నిజానికి దాని పేరు పూర్వ పుణ్యస్థానము అని అన్నారు, కానీ పుణ్యములోనే పాపము కూడా ఉంటుంది. ప్రతి మనిషి ఏదో పుణ్యము ఎంతో కొంత పాపము చేస్తాడు కదా. పుణ్యం ఒకటి 5వ స్థానంలో నిన్ను, పాపాన్ని ఏదో 6వ స్థానంలోనో 8వ స్థానంలో వెయ్యరు. పుణ్యము పాపము రెండూ కూడా 5వ స్థానం నుంచి వస్తాయి. కాకపోతే సాధారణంగా మనుషుల్ని పుణ్యం వైపుకు తీసుకెళ్ళాలి కాబట్టి మామూలుగా గ్రంథకర్తలందరూ కూడా దీన్ని పూర్వ పుణ్యస్థానం అని అన్నారు. కానీ ఇది పూర్వ పాపస్థానము కూడా. కనుక క్రితం జన్మలో చేసిన పాపము పుణ్యముల యొక్క ఫలితమే ఈ జన్మలో పిల్లలుగా మనము పొందుతున్నాము. మనిషిని కొంగదీయాలి అని అంటే అతని యొక్క పిల్లల ద్వారా చాలా సులువుగా కొంగదీసేయగలడు. భగవంతుడు అనుకున్నాడు ఈ జీవుణ్ణి కొంగదీయాలి. లేదా జీవుడు, చాలామంది ఏమంటున్నారంటే ప్రూవ్ చేయలేని పాయింట్, కానీ నేను కూడా చాలా వరకు నాకేమనిపిస్తుంది అంటే జీవుడు పైన ఒప్పుకొని వస్తాడు. నాకు ఈ ఈ జన్మలో ఈ సుఖాలు, ఈ కష్టాలు ఇచ్చేసి, ఎందుకంటే నేను త్వరగా కష్టాలు అనుభవించేద్దాం అనుకుంటున్నానని ఒక జీవుడు చెప్పాడు అనుకుందాం. ఒక లైఫ్ చూసి పైకి వెళ్ళాడు, అనిపించవచ్చుగా బోల్డ్ అని సుఖాలు చూసాం, బోల్డ్ పాపాలు చేసి ఉంటాం, ఒక పని చేద్దాం, కష్టాలు ఏమున్నాయి అన్ని ఈ జన్మలో తీసేసుకుందాం అని చెప్పి కష్టాలన్నీ రాసుకొని తెచ్చుకుంటాడు జాతకుడు ఒక్కోసారి. ఒక్కొక్కడు రెండు బ్యాలెన్స్గా ఇవ్వండి అంటాడు. ఒక్కొక్కడు మరో రకంగా పూర్తి సుఖాలు ఇవ్వండి అంటాడు ఉన్న దాంట్లో బాకీలో నుంచి. ఎందుకంటే పూర్తి కర్మలో నుంచి ప్రారంధ కర్మగా కొంతే తెచ్చుకుంటాం కదా. ఆ పూర్వ పుణ్యాన్ని 5వ ఇంట్లో ఆలోచించుకోండి. 5వ ఇంట్లో ఉన్న పుణ్యము ఏదైతే ఉందో, పాపము ఏదైతే ఉందో, అది ఎలా క్షయమవుతుంది, అది ఎలాగ ఉపయోగపడుతుంది ఈ జీవితంలో అంటే 4వ ఇంటి ద్వారా ఉపయోగపడుతుంది. కనుక పంచమాత్తు 12వ ఇంట్లో ఉన్న 4వ ఇల్లు సుఖస్థానమైంది. పూర్వపు జన్మలో మంచి పనులు చేశాం. ఈ జన్మలో పెద్ద కారు, పెద్ద బంగళా, పెద్ద హంసతూలిక తల్పము ఉన్న ఇంట్లో పుడతావు. కిందటి జన్మలో చాలా పాపం చేసావు. ఓకే. ఈ జన్మలో తిండి తినడానికి లేని ఈ పాకల్లో గుడిసెల్లో ఉండేవారు, లేకపోతే బాటసారులుగా జీవించేవారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు చూడండి. ఏది దొరికితే అది కొట్టుకొని చంపుకొని తినేవారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే మన మధ్యతరగతిగా ఉన్న వాళ్ళ సంగతి వదిలిపెట్టేసేయండి, ఇది ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పుణ్యము పాపము ఇంచుమించుగా సమపాళలో చేస్తాము కాబట్టి దానికి తగ్గట్టుగా వస్తాయి ఫలితాలు. ఇంకే నేను వాటిల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రూవ్ చేయమన్నారు అనుకోండి, క్రితం జన్మలో నేను ఏం పాపం చేశానో ప్రూవ్ చేయాలి, అది నేను ప్రూవ్ చేయలేను. కాబట్టి అది నాకు ఇష్టం లేదు అది మాట్లాడడం. కానీ ఒకటేంటి అంటే ఈ జన్మలో ఏమవుతుందో తెలుసుకుంటూ కిందటి జన్మలో ఏం చేసి ఉండొచ్చో కొంతవరకు అంచనా వేయచ్చు. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జన్మలో కర్మలు సరి చేసుకోవడానికి ఏం చేయాలి అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్. రైట్, ఈ జన్మ గురించి మాట్లాడటమే మంచిది నాకు తెలిసినంత వరకు. ఓకే. కనుక పంచమంలో ఉన్న సుఖము, పంచమంలో ఉన్న దుఃఖము కూడా రెండు, పంచమంలో చేసుకున్న పాపము పుణ్యము రెండు కూడా చతుర్థంలోకి వచ్చి పాపంగా కానీ పుణ్యంగా కానీ పరిణమించి మనకి సంపదగా కానీ బాధగా కానీ పరిణమిస్తుంది ఈ జన్మలో. ఓకే. సరే. పంచమాధిపతి కానీ పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ కానీ 1వ స్థానంలో లగ్నంలో ఉన్నప్పుడు
డిస్పోజిటర్ అంటే ఏం లేదు. డిస్పోజిటర్ అంటే పంచమాధిపతి ఎవరో చూడండి. పంచమాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూడండి. ఆ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అతను పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్. ఓకే. ఇప్పుడు అతన్ని కూడా పంచమాధిపతి లాగా పరిగణించవలసి ఉంటుంది. లగ్నాత్తు పంచమాధిపతి లేక పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ లగ్నంలోనే ఉంటే పరాశర మహర్షి ఏం రాశాడో చూద్దాము. కొన్ని ఇక్కడ అచ్చు తప్పులు ఉన్నాయి. టైప్ చేస్తున్నప్పుడు కొన్ని దొర్లిపోయి చూసుకోలేదు. ఇంగ్లీష్లో ఒక చోట కరెక్ట్ ఉంది, మిగిలిన రెండు భాషల్లో తప్పు ఉంది. ఓకే. నేను చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసుకుని చదువుకోండి. సుతేశే లగ్నగే జాతో విద్యవాన్ పుత్ర సుఖాన్విత కదర్యో వక్రచిత్త పరద్రవ్యాపహారక. ఓకే. పంచమాధిపతి లగ్నంలో ఉన్నవాడు విద్యావంతుడు, పిల్లల సుఖము ఉన్నవాడు లేదా పుత్ర సుఖము ఉన్నవాడు. కదర్యో అంటే పిసినారివాడు. వక్రచిత్తో అంటే చిత్తము వక్రించి ఉన్నవాడు. మిగిలిన వారి ధనాన్ని అపహరించేవాడు. ఇది శ్లోకానికి యథాతథంగా తాత్పర్యము తీసుకుంటే. పరాశర మహర్షి మహా తెలివైనవాడు. ఓకే. ఎప్పుడూ కూడా నేను చెప్పే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. పాజిటివ్ ఒకటే వచ్చే, పంచమాధిపతి లగ్నంలో ఉంటే పాజిటివ్, పంచమాధిపతి అష్టమంలో ఉంటే నెగిటివ్, ఇలాగ మాత్రం తీసుకోవద్దు. అలా ఫలితాలు రావు. పంచమాధిపతి లగ్నంలో ఉంటే ఏం రాసిందో చూడండి. సుతేశే లగ్నకే జాతో విద్యవాన్, బాగా చదువు వచ్చినవాడు అని చెప్తున్నాడు. అంటే బాగా చదువు వచ్చినవాడు లేదా బాగా చదువు రానివాడు, రెండు అర్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. పంచమము, పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. పంచ జ మిథున లగ్నము, పంచమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. లగ్నాధిపతి బుధుడు గురువుతో కలిసి ఉన్నాడు. ఉచ్చ గురువుతో రెండవ ఇంట్లో ఉండి ఆ, డిస్పోజిషన్, బుధుడి యొక్క డిస్పోజిషన్ ఏదైతే ఉందో అంటే చంద్రుడు వచ్చి 11వ ఇంట్లో ఉన్నాడు. పెళ్లి కోసము చదువుని వదిలేసిన పిల్ల 5వ క్లాస్ 6వ క్లాస్ చదివింది అతి కష్టంగా, ఆ తర్వాత ఇంక చదవాల. ఓకే. మరి పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు, విద్యవాన్ అవ్వాలిగా, అవ్వలేదు. కారణం ఏంటంటే డిస్పోజిషను బుధుడికొచ్చి, బుధుడు ఉచ్చ గురువుతో కలిసి ఉన్నాడు. బుధుడికి పడని గ్రహాలు ఏమున్నాయి చూడండి. బుధుడికి పడనివి చంద్రుడు, గురువు, కుజుడు, ఈ గ్రహాలు పడవు. వీటితో ఎంత ఇదిగా ఇది ఉంటే అంత చికాగ్గా ఉంటుంది బుధుడికి. లగ్నాధిపతి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కదా. లగ్నాధిపతి బుధుడు అయ్యాడు, చంద్రుడి యొక్క ఇంట్లో ఉన్నాడు, రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువుతో కూడి ఉన్నాడు. లగ్నాధిపతి డిస్పోజిటర్ని తీసుకుందాం, చంద్రుడు అయ్యాడు, మేషంలో ఉన్నాడు. మేషం ఏమో కుజుడు పరిపాలిస్తున్నాడు. పంచమాధిపతి బాగున్నాడు, కానీ పంచమాధిపతి యొక్క డిస్పోజిషను ఎట్నుంచి చూసుకున్నా కూడా మంచి దీనికి రాలేదు. శుక్రుడినే తీసుకోండి పంచమాధిపతిగా, గురువుతో కలిసి ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. రైట్. శుక్రుడినే డిస్పోజిషన్ కింద తీసుకుని అతన్నే మీరు రెండో ఇంట్లోకి వచ్చాడు అని వేసుకోవాలి కదా. డిస్పోజిటర్ని కూడా అతనిగా పరిగణించండి. హ్మ్? అలా చూసుకున్నా ఇబ్బంది ఉంది. కానీ ఒక ముక్క పట్టుకుని డాన్సింగ్ పనికిరాదు. దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బుధుడు గురువు కలిసి ఉన్నప్పుడు బుధుడు గురువు యుద్ధంలో ఉన్నారు. ఓకే. గ్రహయుద్ధంలో ఉన్నారు. అదంటే నేర్పిస్తాను. గ్రహయుద్ధము అంటే ఒకే డిగ్రీ మీద ఇద్దరు ఉన్నారు. లగ్నము, ఈ గ్రహాలన్నీ కూడా ఒకే డిగ్రీ మీద ఉన్నాయి. 5వ క్లాస్ చదివి ఊరుకుంది అమ్మాయి అంతే. ఇప్పుడు చదువు లేకపోవడం వల్ల జీవితంలో ఎక్కువ ఎక్కువ ఇబ్బందులు పడుతుంది. కాబట్టి పంచమాధిపతి లగ్నంలో ఉంటే బాగా చదువు వచ్చినవాడు, లేదా ఏదో కారణానికి చదువులో ఇబ్బంది పడ్డవాడు, లేదా చదువుకున్న చదువు వ్యర్థముగా అయినవాడు, లేదా చదువుకున్న చదువు మీద బోలెడంత చేసినవాడు. ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. ఆ చివర ఈ చివర ఉండవచ్చు. ఓకే. మిగిలిన మళ్ళీ చూడవలసి ఉంటుంది. దశాంశ, నవాంశ వంటివి చూడవలసి ఉంటుంది. ఒక్క మొక్క పట్టుకుని డ్యాన్సింగ్ చెయ్యరాదు. ఓకే. పుత్ర సుఖాన్విత, ఇదే ఎగ్జాంపుల్లో కొద్ది రోజులు పిల్లవాడు ఉండి చనిపోయాడు. పిల్లవాడు లేడు, పిల్లలే లేరు. ఇద్దరు పిల్లలు పుట్టారు. 17 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగారు, అయితే 30 ఏళ్ళు పెరిగారు ఇద్దరు. 30 ఏళ్ళకి ఇద్దరు చచ్చిపోయారు. ఓకే. అంటే ఇలా జరుగుతుందని కాదు సుమా, ఏదో పంచమాధిపతి లగ్నంలో ఉంటే ఇది వస్తుంది అని కాదు. నేను చెప్తున్నదల్లా ఏంటంటే ఇక్కడ ఇలా రాసి ఉంది కదా అని సంకలు గుద్దేసుకోవద్దు. ఇలా ఏదో చెడు రాసి ఉంది కదా అని ఓహో గెడ్డాలు పట్టేసుకుని బాధపడిపోవద్దు. ఫలితము అలా రాదు.
అన్ని వైపుల నుంచి చూసి ఫలితము ఇవ్వండి. విద్యవాన్ పుత్ర సుఖాన్విత అని రాశాడు కదా మరి పరాశర మహర్షి. ఆ ఫలితం ఎందుకు రాలేదు అంటే, ఒక చోట సుఖాన్విత అంటే సుఖము ఉన్నది అని అర్థము ఉన్నది అంటే, లేకపోవచ్చును అని అర్థం కూడా మీకు మీరే రాసుకోవాలి. ఓకే. కదర్యో పిసినారివాడు లేదా తక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు, తన డబ్బు దాచుకొని పక్క వాళ్ళ మీద తన ఖర్చుని వేసేవాడు. వక్రచిత్త. ఓకే. దుర్బుద్ధి కలవాడు. తర్వాత పరద్రవ్యాపహారక. భర్తకి సరైన ఉద్యోగం లేదు, వేరే వారి మీద ఆధారపడి ఉంది ఆ అమ్మాయి. ఓకే. సో పరద్రవ్య అపహారక అన్న అర్థంలో అన్ని రకాలుగాను సరిపోవాలి నవాంశ అన్ని చూసిన తర్వాత ఆ డెసిషన్కి వచ్చాము. కానీ సాధారణంగా ఏంటి అంటే, బాగా చదువుకుని మంచి పిల్లాడిని గని వాడు కూడా చాలా మంచి బాగా చదువుకుంటున్నవాడు, ఫస్ట్ అర్థమైతే అదే వస్తుంది. పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు, చాలా మంచి కాంబినేషన్. ఓకే, చాలా సూపర్ డూపర్ కాంబినేషన్ 90% విషయాల్లో. 10% విషయాల్లో ఆఫ్ కూడా ఉండొచ్చు, లేదా 60% విషయాల్లో. ఎందుకంటే ఈ నంబర్ ఏదైతే ఉందో, ఈ నంబర్ చెప్పడం చాలా ప్రమాదకరం. ఓకే. మొత్తం అన్నీ చూసి డిసైడ్ చేయండి. కదర్యో వక్రచిత్త పరద్రవ్యాపహారక ఇవన్నీ యాక్చువల్గా చాలా మంచి గుణాలు. జాగ్రత్తగా డబ్బు జాగ్రత్త పెట్టుకునేవాడు. ఓకే. అవతలి వాడు ఏమి పుల్ల పెడతాడో అని ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రణాళిక అంతా సిద్ధం చేసుకుని, అచ్చా వాడు ఈ మాట మాట్లాడతాడు కదా, మనం ఈ మాట ఈ ఈ రకంగా చెప్దాం. వ్యవహారం చక్కబెట్టుకోవడానికి కావలసిన బుద్ధి అది. ఓకే. అవన్నీ తెలిసినవాడు. పరద్రవ్యాపహారక. బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్తారు ఈ రోజుల్లో కార్పొరేట్ రూల్స్ కూడా అవే. కార్పొరేట్ రూల్స్ ఏంటంటే, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయి, నీ సొమ్ముతో వ్యాపారం చేయకు. ఎప్పుడూ వ్యాపారానికి ఇన్వెస్టర్ని చూడు లేదా బ్యాంక్ చూడు. రైట్. పరాశర మహర్షి కాలంలో బ్యాంకు లేదు, బ్యాంకులే లేవు. కనుక వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని ఒక 10 మందిని పిలిచి 10 మంది దగ్గర ధనాన్ని తీసుకొని వ్యాపారం చేసి అందులోని వ్యాపారంలో వచ్చిన లాభాన్ని తీసుకుని తిరిగి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాడికి ఇచ్చేసేవాడు. ఇది వాళ్ళ బ్యాంకులు చేస్తున్న ఈ పని. కనుక బ్యాంక్ లోన్ ఎలా పెట్టాలి, ఎలా తెచ్చుకోవాలి అని బాగా తెలుసుకున్నవాడు. ఓకే. పరద్రవ్య అపహారక ఇది పాజిటివ్ సైడ్. నెగటివ్ సైడ్ ఏంటి అంటే, తన దగ్గర డబ్బు లేదు, వేరే వారి మీద ఆధారపడి బతుకుతున్నవాడు. ఎందుకంటే పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు, చదువు పాడైపోయింది ఏదో కారణానికి. ఇప్పుడు చదువు వచ్చే మార్గం లేదు, డబ్బు సంపాదించే మార్గం లేదు, కనుక వేరెవరి మీద ఆధారపడి ఉన్నాడు. రెండు ఫలితాలు రావచ్చును. ఓకే. తెలివిగా వ్యవహరించవలెను, అంతేకాని సంకలు గుద్దేసుకోవడాలు గోడకు పెట్టుకుని ఏడ్ చేసుకోవడాలు చెయ్యరాదు. ఓకే. రైట్. కాకపోతే ఏం తెలుస్తుంది, లగ్నములో గ్రహము ఉన్నది, రాజ్యములో గ్రహము ఉన్నది, రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హౌస్ 10th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహములు జీవితంలో ఫలితాన్ని ఎప్పుడూ అందిస్తూ ఉంటాయి. ఓకే. జీవితం యొక్క లైఫ్ యొక్క థీమ్, ఎందుకంటే జీవితంలో ఆ ప్లానెట్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటుంది లగ్నంలో ఉంది కనుక. 10వ ఇంట్లో ఉన్న గ్రహము కూడా అంతే. ఏ పని చేయాలన్నా ఆ గ్రహం పనిచేస్తూ ఉంటుంది ముందు. నీ ఏ పని నీకు ఏం చేయాలన్నా లగ్నంలో ఉన్న గ్రహం పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ రెండు గ్రహాల్ని దృష్టిలో పెట్టుకొని మనం రెమెడీ ఇవ్వాలన్నా అది దృష్టిలో ఉండాలి, ఉన్నప్పుడే ఆ రెమెడీ పని చెయ్యగలదు. ఓకే. అంతేకాని గుడ్డి రెమెడీలు చేయడం కుదరదు. పంచమాధిపతి ఎక్కడ ఉంటే, ఓకే, అక్కడ మనిషికి ప్రేమ, పెళ్ళి, పిల్లలు. ఓకే, లేదా పెళ్ళి పిల్లలు, ఈ రెండే. ప్రేమ ఉంటే ఉంది, లేకపోతే లేదు. పెళ్ళి పిల్లలు జరిగే సమయానికి ఏం ఫలితం వస్తోంది అన్నది పంచమాధిపతిని చూసి చెప్పచ్చు. ఉదాహరణకి పంచమాధిపతి లగ్నములో ఉన్నాడు. ఓకే. అంటే లగ్నం దేనికి ఉపయోగపడుతుంది? పేరు ప్రతిష్ట సంపాదించడానికి, పేరు ప్రతిష్ట పోగొట్టుకోవడానికి. కనుక ఈ అమ్మాయికి లేకపోతే ఈ అబ్బాయికి పెళ్ళవుతున్న సమయంలో పేరు ప్రతిష్ట బాగా రావడము, అబ్బా అందంగా ఉందిరా అని ఒకటి. మరి ఫస్ట్ హౌస్ దేనికి సూచకము? అందానికి సూచకం. మనిషి ఎలా ఉన్నాడు అన్నదానికి సూచకం, బాడీకి సూచకం. సో పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్న విషయం ఏమిటి? అందంగా ఉన్నాడు లేకపోతే అందముగా ఉన్నది అని పెళ్లి పందిట్లో అందరూ అనుకున్నారు.
మంచి పేరు ఉన్న ఇంటికి వెళ్ళింది, మంచి పేరున్న ఇంటికి వెళ్ళాడు అని అందరూ అనుకున్నారు. రైట్. లేదా ఏదో పని చేస్తున్నారు, పేరు, ప్రతిష్ట. ఓకే, ఆ ఊళ్ళో పేరు ప్రతిష్ట అవి పెరిగింది. అది కుటుంబాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది. లేదా తాను తన మీద పనిచేసి, తన యొక్క పర్సనాలిటీ మీద పనిచేసి, తను ఏం నేర్చుకోవాలనుకుంటోందో ఆ విషయం మీద అతను పనిచేస్తున్న వాడు. రైట్. రైట్. సో పంచమాధిపతి పంచమాధిపతి 9 గళ్ళు నడిచి, రైట్, 9 గళ్ళు నడిచి ఒకటో ఇంటికి వచ్చాడు. కనుక ఈవిడకి, ఈ జాతకుడికి లేక జాతకురాలికి పెళ్లి జరిగే సమయానికి, పిల్లలు పుట్టే సమయానికి 9 గళ్ళు నడిచి ఒకటో ఇంటికి వచ్చింది కనుక తండ్రి ఈ అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు ఏదైనా స్టేటస్ గెయిన్ చేసుకోవడము లేదా స్టేటస్ తక్కువ చేసుకోవడం, ఇది డబ్బు పరంగా జరగచ్చు, మరో పరంగా జరగచ్చు. నేను ఒక ఉదాహరణ రెండు ఉదాహరణలు ఒక ఉదాహరణ చెప్తాను. తండ్రికి వివాహం అయి ఉన్నది, అప్పుడే కదా ఈ పిల్లలందరూ వస్తారు. ఈ జాతకుడు పెళ్లి జరుగుతోంది. కొద్ది రోజులకే తండ్రికి భార్య చనిపోయింది. కాబట్టి వివాహితుడైన తండ్రి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మచారిగా మారాడు. ఓకే, అదొక రకమైన స్టేటస్ లూజ్ చేసుకోవడం. ఇదొక ఎగ్జాంపుల్. లేదా మ్, ఏమంటారు, కొద్దిగా డబ్బు ఉన్న తండ్రి విపరీతంగా డబ్బు సంపాదించి అందరికీ దగ్గర మన్ననలు పొందగలిగాడు 5 సంవత్సరాల వ్యవధిలో. ఎందుకంటే పెళ్ళి అవ్వాలి, ఇద్దరు పిల్లలు కలగాలి, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కదా పెళ్ళి అవ్వడానికి, పిల్లలు కలగడానికి ఓ వ్యవధి ఉంటుంది కదా. అందులో ఆ సమయంలో జరుగుతున్న ఈవెంట్స్ ఏమిటి అన్నది తెలుసుకోవడానికి. అలాగే ఏ ఇంటిలో పడుతోందో ఆ ఇంటి యొక్క ఫలితము కూడా కనిపిస్తుంది. పంచమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు లేదా ఆరోగ్యం కొంచెం తక్కువగా ఉన్న పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ డిస్పోజిషన్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు, ఏం చూపిస్తోంది? పిల్లలు, ఒకటో ఇల్లు, పిల్లలు యొక్క ఆరోగ్యము, అది కదా లగ్నంలో పడింది. అంటే చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. లేదా ఒకటో ఇంట్లో ఇంకేముంది? పిల్లల యొక్క పేరు, పిల్లల యొక్క ప్రతిష్ట. పంచమము పిల్లలు, ఒకటో ఇల్లు పేరు, ప్రతిష్ట, పని, తెలివితేటలు. ఒకటో ఇంటి నుంచి ఏమేమి వస్తాయి అన్నీ రాసుకోండి. ఫస్ట్ హౌస్లో ఆరోగ్యము కూడా వస్తుంది. ఎలా తెలుస్తుంది బాగుందో లేదో? డిస్పోజిషన్ తీసుకోండి. డిస్పోజిషన్ కరెక్ట్గా ఉంది, పిల్లలు యొక్క ఆరోగ్యము బాగున్నది. లేదు, పిల్లలు యొక్క ఆరోగ్యము బాగులేదు. అంటే మనిషికి కన్సర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా, ఫస్ట్ హౌస్ కన్సర్న్ వస్తుంది పిల్లలది. అది ఏమై ఉంటుంది అన్నది మీరు లోపలికి వెళ్ళి చూడవలసి ఉంటుంది. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్. ఓకే, మనిషికి ఏమంటే ఇంట్రెస్ట్, ఇష్టపడి చెయ్యడం కూడా పంచమాధిపతి నుంచి వస్తుంది. నీకేమి ఇష్టము అంటే 12 గళ్ళు ఇచ్చాడు మనకి. 12 గళ్లలో నీ పంచమాధిపతి ఎక్కడుంటే అది నీకు చెయ్యడము ఇష్టము, మనస్ఫూర్తిగా ఆ పని చేయడం నీకు ఇష్టం. కాబట్టి 12 గళ్లలో మంచి పనులు ఉన్నాయి, 12 గళ్లలో చెడ పనులు ఉన్నాయి. దానికి తగ్గట్టు చేసుకుంటారు. 12 గంటలలో ఫస్ట్ ఇల్లు దేనికి చూపిస్తుంది అంటే నేను, అహం, నేను చూపెడుతుంది. కాబట్టి నేను నన్ను సరిదిద్దుకుంటాను, ఇది నాకు ఇంపార్టెంట్. కాబట్టి నేను నన్ను సరిదిద్దుకోను వచ్చు, లేదా నేను నా అహంకారాన్ని చూపించుకుంటాను, సరిదిద్దుకోను. నేను నా అహంకారాన్ని చూపించుకుంటాను. రైట్. నేను నా పరువు ప్రతిష్ట గురించి పాకులాడుతూ ఉంటాను. లేదు, నాకు ఉన్నది చాలు అని నేను పెద్దగా ప్రయత్నం ఏమీ చెయ్యను. ఇది కూడా ఒకటో ఇంటికి భాగంగా ఉంటుంది. మొత్తం ఈ ఫలితాల్లో ఏదైనా రావచ్చు. ఓకే. ఎవరైనా మీకు 5వ ఇంటి అధిపతి లగ్నంలో ఉంటే సూపరు, అష్టమంలో ఉంటే వేస్ట్, అలా ఎవరైనా చెప్తున్నారు అంటే ఏదైనా, ఏ గ్రహమైనా అలాగ ఫలితము రాదు. కారణము ఏమిటి అంటే మీరు 100 జాతకాలు ఎదురుగుండా పెట్టుకుని కావాలంటే చూసుకోండి, అలా ఫలితాలు రావడం. ఓకే. సుతేషే. ఓకే. పంచమాధిపతి 2వ ఇంట్లో ఉంటే లేదా పంచమాధిపతి యొక్క డిస్పోజిటరు 2వ ఇంట్లో ఉంటే లగ్నాత్తు సుతేషే ధనగే జాతో బహుపుత్రో ధనాన్విత
కుటుంబ పోషకో మానీ స్త్రీ ప్రియ సుయశ భువి సుయశ భువి. వెనక నుంచి వద్దాం ఎప్పట్లాగా సుయశ, మంచి కీర్తి కలిగిన వాడు. కాబట్టి వెంటనే పక్కన చెప్పుకోవాలి, చెడ్డ కీర్తి కలిగిన వాడు కూడా కావచ్చు సుమా. అది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ ప్రియ, స్త్రీ అంటే నిజానికి ఏంటి అంటే భార్య అని అర్థం. భార్య చేత ప్రేమింపబడేటివాడు, ప్రేమింపబడనివాడు కూడా అర్థము కావచ్చును. ఓకే. మాని, ఆత్మాభిమానము కలవాడు, కుటుంబాన్ని పోషించడము కోసము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నవాడు. ఓకే. బహుపుత్రో ధనాన్విత, బాగా డబ్బు కలిగిన వాడు. బహుపుత్రో, ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాడు, అసలు పిల్లలే లేనివాడు కూడా అర్థం కావచ్చు. ఓకే. సుతేశే ధనగే జాతో బహుపుత్రో ధనాన్విత. పంచమాధిపతి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు పంచమాత్తు 10 గళ్ళు బయలుదేరి, 10 ఇళ్ళు వెళ్ళి, పంచమం నుంచి రెండో ఇంటికి లెక్క పెట్టండి, 10 గళ్ళు వస్తాయి, 10 ఇళ్ళు వస్తాయి. 10వ ఇంట్లో ఉన్నట్టు పంచమాత్తు 10th హౌస్లో ఉంది ఇప్పుడు. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది ఒకవేళ స్త్రీ జాతకం అయితే, పంచమాధిపతి పంచమాత్తు 10 గళ్ళు వెళ్ళి రెండవ ఇంట్లో ఉంటే పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉండవచ్చు. మగవాళ్ళకి 6 గళ్ళు, ఆడవాళ్ళకి 10 గళ్ళు. 6 to 10 ఇవి ఆ, ఏమంటారు, స్పాయిలర్ హౌసెస్ అంటాం జనరల్గా. పాడు చేసే ఇళ్ళు, పిల్లలని పాడు చేసే ఇళ్ళు మగాళ్ళకి 6వ ఇల్లు, ఆడవాళ్ళకి 10వ ఇల్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కనుక పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఓకే. ఓహోహో సూపరు, అంతా సూపరే, కరెక్టే, కానీ ఆ అమ్మాయికి పిల్లలు లేరేమో. ఓకే. ఇది పెద్ద పెద్ద పొజిషన్, ఇది అంత ఈజీగా పోయే పొజిషన్ కాదు. ఓకే. జాగ్రత్త. రెండవది, ఆ ఉన్న గ్రహము పంచమాధిపతి ఒకవేళ శని అయి, ఓకే, ఉదాహరణ ఏం చెప్పచ్చు, తులాలగ్నము, పంచమాధిపతి శని, స్త్రీ జాతకం చూస్తున్నావు, పంచమాధిపతి శని రెండవ ఇంట్లో వృశ్చికంలో ఉన్నాడు, పిల్లలు లేరేమో అన్న క్వశ్చన్ ఇమ్మీడియట్గా రావాలి. కారణం ఏంటి అంటే, పిల్లలకి కారకుడు న్యాచురల్ 5th హౌస్ చూడండి, పిల్లలకు కారకుడు రవి. మేషాత్తు లెక్క పెట్టుకోండి, పిల్లలకు కారకుడు రవి. పంచమాధిపతి మేషం నుంచి పంచమాధిపతి లగ్నములో ఉచ్చ పొందుతున్నాడు. ఓకే. ఎందుకు అనంటే, మన యొక్క మొట్టమొదటి జీవితం యొక్క పరమార్థము ఏమిటి అంటే పిల్లలని కనడము, ఈ సైకిల్ని కంటిన్యూ చెయ్యడము. రైట్. అదే పరమార్థము జీవితానికి. వాళ్ళని మంచి సద్బుద్ధి నేర్పి, అంతేగాని నేను పెళ్లి చేసుకోను, ధర్మశాస్త్రం ఒప్పుకోదు, పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను, సన్యసిస్తాను, అందరికీ పనికిరాదు అది. రైట్. చాగంటి వారి విషయం అందరూ వినే ఉంటాం. కనుక స శని రవిని ఇష్టపడడు గనక, పంచమాధిపతి శని, శని రెండవ ఇంట్లో ఉంటే లేరేమో పిల్లలు అనుమానించాలి సుమా, డిక్లేర్ చేసి డ్యాన్స్ చేయకూడదు. ఓకే. మిగిలినవన్నీ చూడవలసి ఉంటుంది. సప్తాంశ చూడండి. నేను పిల్లలు లేకపోవడానికి పెద్ద వీడియో చేసాను, 2 గంటలు పడుతుంది ఆ వీడియో చూడడానికి. అది చూడండి, చైల్డ్లెస్నెస్ వీడియో ఉంటుంది, అది చూడండి. చూశాక డిసైడ్ చేయండి, అంతేకాని ఒక ముక్క పట్టుకొని డ్యాన్స్ చేయొద్దు. కుటుంబ పోషకు ఇది మాత్రం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కుటుంబాన్ని పోషించడం కోసము రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వ్యక్తి, లేదా కుటుంబం యొక్క భారం మొత్తం ఆడపిల్లైనా సరే. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్లో, అదే తులాలగ్నంలో పంచమాధిపతి అదే వృశ్చికంలో ఉన్నప్పుడు పిల్లలు లేరు, కానీ ఆవిడ ముందుంటుంది సంపాదించడానికి. ఇంకొంచెం సంపాదిస్తే బాగుండేమో, అటు వెళ్తే బాగుండేమో, ఇచ్చేస్తే బాగుండేమో, అలా చేస్తే బాగుండేమో. ఉం? అతని మగాడి కంటే ఈవిడ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఆ విషయంలో. మాని, ఆత్మాభిమానము కలవాడు. ఓకే. లేదా అహంకారం కలవాడు, రెండు కావచ్చు. రెండు ఒకటే, ఆత్మాభిమానం వేరు, అహంకారం వేరు కాదు, రెండు ఒకటే. స్త్రీ ప్రియ, భర్త చేత లేక భార్య చేత ప్రేమింపబడుతున్న వ్యక్తి లేదా దూషింపబడుతున్న వ్యక్తి, రెండు కావచ్చు. సుయశ, మంచి యశస్సు కలిగిన వాడు. ఓకే. పెళ్ళి అయ్యే సమయంలో ఏం జరుగుతున్నది, లేకపోతే పిల్లలు పుట్టే సమయంలో ఏం జరుగుతున్నది. రెండవ ఇల్లు దేనికి చిహ్నము, రెండవ ఇల్లు కుటుంబము, దాచుకున్న డబ్బు, మాట్లాడే మాట. ఓకే. ఆ, ఇంకా డబ్బు ఎలా సంపాదించాలి, నత్తిగా ఉండడము, స్టేటస్కి, వీటిన్నిటికీ చిహ్నం. కనుక ఎగ్జాంపుల్స్లో ఏం చెప్పచ్చు అంటే, పిల్లలు పుడుతున్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉండే గొడవలు. ఓకే. ఇంట్లో ఫ్యామిలీ డ్రామాలు ఉంటాయి కదా,
మాకు రెస్పెక్ట్ తక్కువ ఇచ్చారని, మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని, మాకు కుర్చీ అయినా వేయలేదని, మాకు శాలువా కప్పలేదని, మాకు ఏంటంటారు ఈ చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అది అసలు విషయమే కాదు. అందరికీ భోజనానికి పిలిచారు, నేను కూడా అక్కడే కూర్చున్నాను. 10 మందికి చెప్పాడండి, నాకు మాత్రం చెప్పలేదు. ఆ పక్కనే ఉన్నాడు, నేను నా విషయం వచ్చరికి అటు తిరిగిపోయాడు. అంటే నేను పిలిచి నన్ను అవమానించాలనే ఉద్దేశంతోనే పిలిచాడు. ఇలాంటివేవు అనమాట. ఓకే, ఇవి ఉన్నాయి, ఉండొచ్చు. లేదా చాలా బాగా పెళ్లి చేశారని మొత్తం ఊరంతా కొనియాడుకుంటూ తిరిగారు, ఇది కూడా ఉండొచ్చు. రైట్. డబ్బు బాగా సంపాదించుకుంటున్నవాడు ఆ సమయంలో, పెళ్లి జరిగే సమయంలో, పిల్లలు పుట్టే సమయంలో డబ్బు కూడా పెరగడము, లేదా డబ్బుకి ఏదైనా ఇబ్బంది రావడం, మంచి వాయిస్ క్వాలిటీ ఉండడము, లేదా మంచి వాయిస్ క్వాలిటీ లేకపోవడం, లేదా వోకల్ కార్డ్స్కి ఏదైనా ఇబ్బంది రావడం. రైట్, ఏదైనా ఉండొచ్చు సెకండ్ హౌస్కి సంబంధించి. రైట్. మనీ స్టేటస్, ఇందాక చెప్పాను, ఆడవాళ్ళు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడడము. రైట్. లేదా తండ్రితో ఏదైనా ఇబ్బంది రావడము, పదవైల్లు తండ్రితో కూడా ఇబ్బంది రావడము. రైట్. తండ్రితో ఇబ్బంది రావడము, లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి పెద్దవాళ్లతో ఇబ్బంది రావడము. తర్వాత తండ్రికి డబ్బు పెరగడము. రైట్. ఇటువంటివి కనిపించవచ్చు. ఏంటి ఇంట్రెస్ట్, సెకండ్ హౌస్ ఇంట్రెస్ట్స్ ఏముంటాయి? మనిషి ఫిఫ్త్ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటే ఆ ఇంటి మీద ఇంట్రెస్ట్స్ వస్తాయి. ఏంటి ఆ ఇంట్రెస్ట్? మంచి వంట చేయడం, లేదా బాగా మంచి వక్త, మంచి బాగా మాట్లాడడం ఏదైనా విషయం మీద, లేదా కూర్చోబెట్టి క్లాస్ పీకడం. రైట్. డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద మంచి అవగాహన ఉండడం, లేదా కుటుంబంలో మా అమ్మగారు అన్ని పనులు చేసుకోలేకపోతున్నారు, లేకపోతే మా అత్తయ్య గారు అన్ని పనులు చేసుకోలేకపోతున్నారు, నేను కాస్త సహాయం చేస్తాను. ఓకే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సహాయం చేస్తాను, లేదా ఇంట్లోనే ఉంటానా నేనే ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. లేదా ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఆ ఫ్యామిలీ బిజినెస్లో నేను కాసింత సహాయం చేస్తాను, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే ఇంట్లో పని ఉంటుంది, ఆ పని నేను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఫిఫ్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉంటే కనిపించవచ్చు. ఎప్పుడు కనిపిస్తాయి మేజర్లీ అని అంటే, ఫిఫ్త్ లార్డ్ ఎప్పుడూ కూడా పెళ్ళి, పిల్లలు, ఒకవేళ దానికి ముందు ఒక స్టెప్గా ప్రేమ అన్న విషయం ఉంటే, ప్రేమ పెళ్ళి పిల్లలు అని ఉంటుంది, లేదా పెళ్లి వయస్సు, పెళ్ళి పిల్లలు. రైట్. ఒక 5-6 ఏళ్ల స్పాన్ వేసుకోండి, ఆ టైంలో ఎక్కువగా ఈ ఫలితం వస్తుంది. ఓకే, దీనికి దశతో సంబంధము లేదు. సరే. పంచమాధిపతి మూడవ ఇంట్లో ఉంటే, పంచమాధిపతి మూడవ ఇంట్లో ఉంటే సు సుతేషే సహజే భావే జాయతే సోదర ప్రియ, పిసునశ్చ కదర్యశ్చ స్వకార్య నిరత సదా. ఎప్పుడు చెప్తున్నట్టుగానే సోదర ప్రియ, తన యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో చాలా అన్యోన్యముగా ఉండువాడు, లేదా ఏ కారణానికో పెళ్ళయిన తర్వాత అన్నదమ్ములతో ఇబ్బంది వచ్చినవాడు. ఈ రెండు పనికొస్తాయి. ఓకే, ఎలాగ డిసైడ్ చేస్తావు దశ చూడు. ఓకే, D1 ఒకటి చూసేసి డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఒక మొక్కే పట్టుకున్నావు అనమాట, మిగిలిన విషయం నువ్వు చూడడం లేదు. ఒక్కోసారి కాదు, 100కి 90 సార్లు అది పప్పు సాంబారు కలిపి నంచుకొని దాని తర్వాత దాంట్లో కాళ్ళు వేసినట్టు అవుతుంది. అలా చేయొద్దు. నేనైతే నాది చూసుకున్నానండి, D1 బట్టి నాకు వచ్చేసిందండి ఫలితం, చాలా సంతోషం. పక్కవాడిది కూడా చూడు, దాంట్లో రాదు. ఓకే, కాబట్టి నాకు నాది మాత్రమే ఇంపార్టెంట్ అండి, ఇంకా సంతోషం. ఇంకేమీ నేర్చుకోవాల్సిన పని లేదు, హాయిగా కాళ్ళు జాపు పడుకో. ఓకే. సరే. సోదర ప్రియ, సుతేషే సహజే భావే జాయతే సోదర ప్రియ. అన్నదమ్ములంటే ఆప్యాయత అనురాగాలు ఉన్నవాడు. ఆ సమయంలో ముఖ్యంగా ఆ సమయానికి పనిచేస్తాయి ఇవి. పెళ్లి సమయంలో, ఈ పిల్లలు పుడుతున్న సమయంలో అని అర్థం. పిసునశ్చ. ఓకే. కదర్యశ్చ. పిశునః అంటే చాడీలు చెప్పేవాడు, నారద మహాముని లాంటి వాడు అని జనరల్గా సాధారణంగా అంటే కొలోకియల్గా చెప్పాలంటే అది అర్థము. నిజానికి నారద మహాముని చాలా గొప్ప వ్యక్తి, లోక కళ్యాణార్థం చాలా చేస్తాడు. మనం అతన్ని బాగా దించేసాంగా కిందకి, అలాగే వాడుకుందాం. ఉమ్, నారద మహాముని లాంటి వాడు. ఓకే, వాళ్ళకి వీళ్ళకి తంపులు పెట్టేవాడు, ఇక్కడ విషయం అక్కడ, అక్కడ విషయం ఇక్కడ చెప్పేవాడు, లేదా అస్సలు
ఇక్కడ విషయం అక్కడ, అస్సలు ఇక్కడ విషయం అక్కడ, అక్కడ విషయం ఇక్కడ, ఒక్క పిసరు కూడా పొక్కకుండా జాగ్రత్త పడేవాడు. రెండు అర్థాలు వస్తాయి సుమా, జాగ్రత్త. కదర్యశ్చ. కదర్యశ్చ అంటే పిసినారివాడు. స్వకార్య నిరత సదా, ఎప్పుడూ తన పని తాను చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయేవాడు ఒక అర్థము. తన పనే చూసుకొని మిగిలిన వాళ్ళకి అన్యాయం చేసేవాడు ఒక అర్థము. మనం మామూలు సాధారణ వ్యక్తులు, మనం ఏం పెద్ద రాజకీయ నాయకులోనూ ఇంకోటి ఇంకోటి కాదు కనుక మైండింగ్ హిజ్ ఓన్ బిజినెస్ అంటారు ఇంగ్లీష్లో. తన పనేనో తాను చూసుకుని ఎవరికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా వెనక్కి వచ్చేసేవాడు. ఇది ఎక్కువగా సరిపోతున్న అర్థము. కదర్యశ్చలో కూడా ఏంటి అంటే సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా దాచుకోవడానికి, చాలా లిమిటెడ్గా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు అన్నది అర్థము. ఓకే. తరువాత పంచమాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు, తృతీయము సోదర కదా. పెళ్ళి ఈ ఈ జాతకుడికో జాతకురాలికో పెళ్ళి పిల్లలు కలుగుతున్నప్పుడు తృతీయము నుంచి అంటే పంచమాత్తు తృతీయం కౌంట్ చేయండి. ఎన్నిళ్ళు వస్తుంది? 11 ఇళ్ళు వస్తుంది. మూడో ఇల్లు సోదర. 11వ ఇల్లు ఏమవుతుంది అని అంటే 11వ ఇల్లు లాభము, 11వ ఇల్లు మోసము. ఎందుకంటే రాహు పరిపాలిస్తున్నాడు న్యాచురల్ 11th హౌస్. 11వ ఇల్లు మోసము, ఫ్రాడ్ చేయడము. రైట్. రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఒకటి ఏంటి అంటే అన్నదమ్ములు ఆ సమయంలో ఏదైనా బిజినెస్లోనో పనిలోనో ఉంటే అందులో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళై, స్థిరత్వాలు పొందిన వాళ్ళై ఉండడము. అలాగే ఏదో విషయము చేసి ఇంటిలో చెప్పకుండా చాలా కాలము దాచిపెట్టిన వాళ్ళై ఉండగలరు. ముఖ్యంగా రాహు వంటి గ్రహాలు కూడా అక్కడ కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే రాహు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు, మోసాన్ని క్రియేట్ చేస్తాడు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక అమ్మాయికి ఇలాగా పంచమాధిపతి మీన లగ్నము, పంచమాధిపతి చంద్రుడు. చంద్రుడు ఉ, ఉచ్ఛలో ఉన్నాడు. ఎక్కడ? కృత్తికలో ఉన్నాడు. రెండో పాదము, 2 డిగ్రీలు వృషభంలో. అదే 2 డిగ్రీల మీద రాహు ఉన్నాడు. రైట్. సో ఇప్పుడు ఏం చేసాడంటే ఈ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు కలిగే సమయంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది కదా టోటల్ స్పాన్లో, ఆ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో ఆ తమ్ముడు ఎవరినో ప్రేమించాడు. ఓకే. అది ఇంట్లో ఒప్పుకోని సంబంధం. వాడికి తెలుసు ఆ విషయం. చాలా కాలం దాన్ని గోప్యంగా ఉంచాడు. ఆ ఆఖరుకి ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఓకే. సో చేసుకొని చాలా వృద్ధిలోకి వచ్చి బోల్డ్ డబ్బు అది సంపాదించాడు. రైట్. సో తృతీయ లాభము, మూడో ఇంటికి లాభము జరిగింది. చాలా కాలము ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టగలిగాడు. రైట్. సో తర్వాత ఏం జరిగింది? సోదర ప్రియ. ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇష్యూస్ వచ్చే కారణం ఏంటి అంటే అది ఈ ఇంట్లో పిల్ల కాదు, ఈ అబ్బాయి చేసుకున్నది. అందుకని వారికి వీరికి పడలేదు. ఏదో అన్న అక్క తమ్ముడు ఇప్పుడు పలకరించుకుంటారు కానీ ఒకరి ఇళ్ళకి ఒకళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వీళ్ళు రారు, వీళ్ళకి వాళ్ళు వెళ్ళారు. రైట్. అలా అని పెద్ద ఏదో కత్తులు పెట్టి పొడి చేసుకునే అంత ఇది లేదు కానీ ఆ, ఇబ్బంది అయితే ఉంది కొంత. సో రిలేషన్స్ ఇంప్రూవింగ్ విత్ సిబ్లింగ్స్ ఆర్ అదర్వైజ్. సో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతోని ఆ, సంబంధ బాంధవ్యాలు పెరగడము లేక తగ్గడం రెండు జరగచ్చు. ఇంకోటి ఏంటి అంటే పంచమాధిపతి తృతీయంలో ఉన్నాడు. ఆ, పెళ్లి జరిగే సమయంలో తృతీయము భాషకి చిహ్నము. భాష, నీ భాష, ఏ భాష మాట్లాడుతున్నావు అన్నది నీ తృతీయం బట్టి తెలుస్తుంది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? చండాలంగా మాట్లాడుతున్నావా, బూతులతో మాట్లాడుతున్నావా, మంచి వ్యాకరణంతో మాట్లాడుతున్నావా అన్నది రెండో ఇంటిని బట్టి తెలుస్తుంది. నీకు ఎన్ని భాషలు వచ్చు అన్నది మూడో ఇంటిని బట్టి తెలుస్తుంది. కనుక పంచమాధిపతి తృతీయంలో ఉంటే ఇవేం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇందాకలు చెప్పింది ఏం ఉండకపోవచ్చు. వేరే ఊరు భర్తకి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, భర్త ఏమో ఎక్కడో బెల్జియంలో ఉంటాడు, లేకపోతే ఎక్కడో జర్మనీలో ఉంటాడు. జర్మన్ నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి జర్మన్ నేర్చుకుంది ఈ అమ్మాయి. అంతెందుకు ఇక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళి మరాఠీ నేర్చుకుంది. ఓకే. తరువాత స్కిల్స్, కొత్త రకం స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాల్సి రావడము. ఈ రోజుల్లో ఏంటంటే డిగ్రీ చేస్తారు, కంప్యూటర్ కోర్సులు ఏమైనా చేసుకోవాల్సి రావడం. రైట్. ఆ సమయంలో తృతీయము బెడ్రూమ్, మన బెడ్రూమ్ ఎలా ఉంది అని అనిపించుకోవడం. ఏంటి అంటే చాలా చిన్న బెడ్రూమ్లో ఉంటున్నారు, ఏంటి ఇంత పెద్ద ఇల్లు ఉంది, బెడ్రూమ్ ఏంటి ఇంత చిన్నది ఇచ్చాడు అని అనిపించడం వచ్చిన వాళ్ళు ఎవరికైనా.
పంచమాధిపతి తృతీయంలో ఉండడం. లేదా అబ్బా, ఇంత చిన్న ఇంట్లో ఇంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చాడా అనిపించడం. రెండిట్లో ఒకటి. రైట్. లేదా ఎవరైనా వెళ్ళిపోయి ఉండడం. అష్టమాత్తు అష్టమము తృతీయం. పెళ్లి జరుగుతున్నప్పుడు, పిల్లలు కలుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయి ఉండడం, చనిపోయి ఉండడం. రైట్. అలాగే ఇన్లాండ్ ట్రావెల్స్, మూడో ఇల్లు ఒక ఊరు నుంచి మరొక ఊరికి మారడం చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏదో బెంగళూరు నుంచి బాంబే వెళ్ళడము, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడము ఇలాంటివి. రైట్. ఆ, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్కసారిగా డబ్బు లోకి వెళ్ళడం. పంచమాధిపతి పంచమాత్తు భాగ్యంలో ఉండి తృతీయంలో ఉన్నాడు కదా. పంచమాత్తు లాభంలో ఉండి తృతీయంలో ఉన్నాడు. రైట్. డబ్బు పెరగడం. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏం పెరుగుతాయి పెళ్ళయిన తర్వాత? చేతులు ఉపయోగించి చేయవలసిన పనుల మీద ఇంట్రెస్ట్ పెరిగినవాడు, పెరిగిన ఆడది, లేకుంటే ఎవరైనా కావచ్చు, జాతకురాలు జాతకుడు ఇద్దరు కావచ్చు. పెయింటింగ్ వంటివి, టైపింగ్, లాంగ్వేజెస్ మాట్లాడడము, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, కాంటెంట్ క్రియేషను, హ్యాండీక్రాఫ్ట్స్, ఇందులో ఏమైనా కావచ్చు. రైట్. సుతేషే. ఓకే, ఫోర్త్ హౌస్లో ఉంటే పంచమాధిపతి నాల్గవ ఇంట్లో ఉంటే, లేదా పంచమాధిపతి యొక్క డిస్పోజిషన్ నాల్గవ ఇంటికి వస్తే. ఓకే. సుతేషే సుఖభావస్తే సుఖీ మాతృసుఖాన్విత. ఇది అన్విత అని ఉండాలి, ఇందాకలా అలాగే ఉందా తప్పు? ఇక్కడ అలాగే ఉంది, సుఖాన్విత. లక్ష్మీయుక్త సుబుద్ధి రాజ్ఞో మాత్యో అథవా గురు. రైట్. చతుర్థములో ఉన్న పంచమాధిపతి సుఖీ. ఓకే. సుఖమును అనుభవించుచున్నవాడు. ఓకే, వెంటనే రెండోది కూడా మీరు పక్కనే గుర్తుపెట్టుకోవాలి. సుఖమును అనుభవించుచున్నవాడు లేక దుఃఖమును అనుభవించుచున్నవాడు. రైట్. మాతృసుఖాన్విత, తల్లి యొక్క సుఖాన్ని పొందుతున్నవాడు. రైట్. అంటే తల్లి తనతో ఉన్నది, తల్లి తనతో బాగా మాట్లాడుతున్నది, ఇది అర్థము. లేదా తల్లి తనతో బాగా మాట్లాడడం లేదు, ఇది బాధ. రెండు ఉండవచ్చును. లక్ష్మీయుక్త, డబ్బు బాగా సంపాదిస్తున్నవాడు. నిజానికి పంచమము త్రికోణము, చతుర్థము కేంద్రము. కోణాధిపతి కేంద్రము, కేంద్రాధిపతి కోణము, లేకపోతే ఈ ఇద్దరు అధిపతులు కలిసి ఉండడం అనేది అతిపెద్ద రాజయోగంగా పరాశర మహర్షి అభివర్ణిస్తాడు. ఓకే. అలాగే తీసుకుందాము. అయినా కూడా ఈ ఒక ముక్క పట్టుకొని డాన్సింగులు చేయకండి, చెప్పలేము. ఓకే. మంచి బుద్ధి కలవాడు, రాజ్ఞో మాత్యో. ఓకే, అమాత్యో, నిజానికి రాజ్ఞో అమాత్యో. అమాత్యో అంటే మంత్రి అథవా గురుహు. యాక్చువల్గా ఏంటంటే పంచమాధిపతి చతుర్థములో ఉన్నవాడు చాలా మంచి సలహాలు ఇవ్వగలడు. ఓకే. మంచి సలహాలు ఇవ్వగలడు. నాలుగు దిక్కులా చూసి ఎవరికి మంచి జరగాలో చూసి మంచి సలహాదారుగా ఉండగలడు. పంచమాధిపతి చతుర్థంలో ఉన్న వ్యక్తిని పెట్టుకుంటే సలహాలు బాగా ఇవ్వగలడు. తల్లి యొక్క సుఖము ఉన్నవాడు లేక తల్లి యొక్క సుఖము లేనివాడు, సుఖిస్తున్నవాడు లేదా దుఃఖపడుతున్నవాడు, రెండిట్లో ఒకటి. ఓకే. పిల్లలు కలుగుతున్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు ఏం చూడవచ్చు? చతుర్థము ఇల్లు, తన యొక్క కజిన్స్, తల్లి, ఇవన్నీ. వీటిల్లో మార్పు చోటు చేసుకోవడము. పెళ్లి జరగాలి, ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుంది, తల్లి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. లేదా ఊరు మారి ఉండవచ్చు, కొత్త ఇల్లు కొనుక్కొని ఉండవచ్చు. లేదా ఏ ఇల్లు అయితే కొనుక్కుంటున్నారో పెళ్లి చేయాలి, అమ్మాయి పెళ్లి కదా, ఈ ఇల్లు అమ్మితే తప్ప పెళ్లి చేయడం కుదరదు, కనుక ఈ ఇల్లు అమ్మేద్దాం, వేరే ఇంటికి మారదాం, ఇల్లు పోగొట్టుకున్న వ్యక్తిగా కనిపించడం. ఓకే. లేదా కొత్త కారు, పెళ్ళి అవడంతోనే కారు కొన్నారు మరొక 5 నెలలు 4 నెలల్లో. లేకపోతే పిల్లలు పుడుతూ ఉండగా కారు కొన్నారు. రైట్. లేదా పెళ్ళయింది కొద్ది రోజులైంది, కారు పోగొట్టుకున్నారు, ఎవరో దొంగిలించారు కారు. రైట్. లేదా చాలా ట్రావెలింగ్ ఎక్కువ చేసి ఉన్నారు ఆ టైంలో, లేదా తల్లి మరణించింది, లేదా ఇంతకు ముందు సంపాదించిన ఆస్తిని అమ్మవలసి రావడం, ఇది ఏదైనా జరగచ్చు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి మనిషికి? ఏది ఇంట్రెస్ట్? పంచమాధిపతి ఇంట్రెస్ట్ని చూపిస్తాడు. ఇంకేది నీ మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేది ఏది? నీ బుద్ధి హాయిగా సుఖంగా ఉండేది ఎక్కడ అని అంటే ఇంటీరియర్ డిజైన్. ఇంట్లో చూడండి కొంతమంది
అందంగా వస్తువులను అవి పెడుతూ ఉంటారు ఇక్కడ అక్కడ అవి ఆ ఇంట్రెస్ట్ ఉండడం. లేదా ఇంటికి కావలసిన ఉపకరణాలన్నీ జాగ్రత్తపరుచుకోవడము, ఇల్లు శుభ్రం చేసుకోవడము, ఇంటికి కావాల్సిన వస్తువులు చూసుకోవడము, షాపింగ్ చేయడము, ఇవన్నీ కూడా చతుర్థంలోకి వస్తాయి. కుకింగ్ కూడా కొంతవరకు చతుర్థంలోకి వస్తుంది. ఓకే. ఈ ఇంట్రెస్ట్స్ ఉన్నవాడు. పంచమాధిపతి పంచమంలో ఉండడం. రైట్. ఇందులో కూడా చాలా మందికి నేను ప్రతిసారి చెప్తున్నది ఏంటి అంటే, స్వక్షేత్రంలో ఉంటే సూపర్ ఫలితం వచ్చేస్తుంది, ఏ లేకపోతే ఏదో ఉచ్చులో ఉంటే సూపర్ ఫలితం వచ్చేస్తుంది, ఇవన్నీ కట్టి పెట్టండి. ఓకే. ఇవి ఒకప్పుడు ఎప్పుడో నేర్చుకున్నారు. అవి ఏంటి అంటే ఎల్కేజీ నేర్చుకున్నట్టు. ఎల్కేజీలో పాఠం చెప్తారు కదా, ఎల్కేజీ పాఠం మీరు ఇంజనీరింగ్లో రాస్తామంటే ఊరుకుంటారా? అలా రాయడం కుదరదు. ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్ పాఠం రాయాలి, ఎల్కేజీ పాఠం రాస్తామంటే ఒప్పుకోరు. కనుక ఎల్కేజీ పాఠాన్ని విడిచిపెట్టి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. రైట్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, పంచమాధిపతి పంచమంలో ఉన్నంత మాత్రాన సూపరు, అష్టమంలో ఉన్నంత మాత్రాన చెడు కాదు. ఓకే. ఏ మనిషికి ఆ పరిస్థితికి ఏది అనుకూలిస్తుందో ప్రతికూలిస్తుందో అన్నది అప్పుడప్పుడు నిర్ణయం చేయబడి ఇవ్వబడి ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసి ఈ సమయం అనుకూలంగా ఉంది, ఈ సమయం ప్రతికూలంగా ఉంది అని చెప్పాలి తప్ప, ఓకే ఈ పంచమాధిపతి బాలేడు కాబట్టి మొత్తం పిల్లలే లేరు ఇలా చెప్తున్నారు ఫలితం. దీనికి జ్యోతిష్కుల దాకా రావక్కర్లేదు, వాళ్ళకు వాళ్ళే చూసేసుకోగలరు. ఓకే. దీనికి జ్యోతిష్కుడి దాకా రావడం ఎందుకు? పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు, జ్యోతిష్కుడి దాకా రావడం ఎందుకు? నీకు పిల్లలు లేరయ్యా అని టక్కుని చెప్పేయచ్చు. ఓకే. అలా రాదు ఫలితం. పంచమాధిపతి వ్యయంలో ఉన్నవాడికి పిల్లలు ఉన్నారు, పంచమాధిపతి పంచమంలో ఉన్నవాడికి పిల్లలు లేరు. మీకు ఎగ్జాంపుల్స్ చాలాసార్లు ఇంతకు ముందు కూడా చూపించాను. రైట్. కనుక ఏది స్టీరియోటైప్గా తీసుకోవద్దు. ఓకే. ఒక్కొక్కటి చేయండి. అన్ని దిక్కుల నుంచి అన్ని వైపుల నుంచి చూడండి. పంచమాధిపతి పంచమంలో ఉంటే పంచమాధిపతి డిస్పోజిటర్ కూడా పంచమంలోనే ఉంటారు. ఇప్పుడు పెద్ద ఫలితం వస్తుంది. నక్షత్రం అన్నిటికంటే ఇంపార్టెంట్. నక్షత్రాన్ని ముందు చూడండి, దాని ఫలితాన్ని ఇవ్వండి. ప్రతి చోట అది చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అన్ని చోట్ల నక్షత్రాలు వాడండి, వాడిన తర్వాత ఇది చూడాలి. సుతేశే సుతభావస్తే సుభాడ్యే పుత్రవాన్ నరః, పాపాఢ్యే పత్యహీనో సౌ గుణవాన్ మిత్రవత్సలః. పంచమాధిపతి పంచమంలో శుభుడై ఉన్నప్పుడు పిల్లలు కలుగగలరు. ఇది యథాతథంగా నేను ఇస్తున్న ట్రాన్స్లేషన్. ఒకవేళ శ్లోకాన్ని అన్వయించుకోవాలి అని అంటే ఈ ట్రాన్స్లేషన్ తీసుకుంటున్నారు జనాలు. ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని మనం సరిదిద్దుకుందాం. ఓకే. పాపాఢ్యే అపత్యహీనో సౌ గుణవాన్ మిత్రవత్సలః. మిత్రవత్సలహ సరిపోతుంది. ఎక్కువ మంది స్నేహితులకి సహాయం చేస్తున్నవాడు, లేదా ఎప్పుడూ మిత్రులతో కాంటాక్ట్లో ఉన్నవాడు. ఓకే. పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు లాభం నుంచి సప్తమంలో ఉంటుంది. కాంటాక్ట్ కదా, సెవెంత్ హౌస్ కాంటాక్ట్ పర్సన్, ఎవరితో మాట్లాడుతున్నాం మనము అన్నది 11వ ఇంటి నుంచి ఉన్న ఇది చూపిస్తుంది. 11వ ఇల్లు ఫ్రెండ్స్, 11వ ఇంటికి ఆ, సప్తమంలో ఉన్నాం కాబట్టి మిత్రవత్సల స్నేహితులందరికీ కాంటాక్ట్లో ఉన్నవాడు, గుణవాన్ మంచి గుణములు కలిగినవాడు, అపత్యహీనో పిల్లలు లేనివాడు, పాపాఢ్యో అంటే ఏంటి? పాప జనరల్గా అర్థం ఏమిటి అంటే, పంచమాధిపతి పాపగ్రహములతో కలిసి పంచమంబునందుండిన పాపాఢ్యో అంటే, లేదా పంచమాధిపతి పాపి అయి పంచమంబందుండిన. కానీ ఇందులో కొద్దిగా జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే, అపత్యహీనం అంటే ఏం లేదు. అపత్య అంటే ఇది సూర్యుడికి సంబంధించినట్టి విషయం. అపత్య పతనము కానిది అని అర్థం. పతనము కానిది అని అంటే మళ్ళీ నువ్వు తిరిగి పుట్టనిది అని అర్థం. ఓకే. అపత్యము అంటే అది అర్థం. అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు. పదవి వచ్చిన వాడు పదవి కోల్పోవడము లేదు, ఇది చాలా గొప్ప విషయం. అపత్య అంటే పదవి వచ్చింది, పదవి కోల్పోవట్లే, అతను చాలా కాలం పదవి నిలబెట్టుకున్నాడు, మరి ఇది మంచిదేగా. అపత్య అంటే ఇంకో అర్థం ఉంది. ఆ, ఏమంటారు, ఈ శుక్రకణాలు జారుతాయి కదా కిందికి, బయటకి స్పర్మ్ వస్తుంది, అది కూడా అపత్యం కింద లెక్క. అది అది జరగనివాడు అంటే ఏంటి? పిల్లలు కలగనివాడు, అది అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి. ఓకే. కానీ ఇది జనరలైజ్ చేసి ఏదో శనితో కలిసి ఉన్నాడు అందుకు పిల్లలు లేరు, లేకపోతే స్పెక్యులేషన్ అంటాం. పంచమాధిపతి శనితో కలిసి పంచమంలో ఉన్నాడు, ఆహా పిల్లలు లేరు అనేసుకోవద్దు, అలా చెప్పలేం. సప్తాంశ చూడండి, పిల్లలు చూడాలి, సప్తాంశ ఖచ్చితంగా చూడాలి, D1 చూడాలి, D9 చూడాలి, సప్తాంశ చూడాలి, దశ చూడాలి. దాన్ని బట్టి డిసైడ్ చేయాలి.
అంతేకాని ఒక్క ముక్క పట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. ఇవన్నీ ఉపయోగపడతాయి కానీ పుత్రవాన్ నరహ, పిల్లలు ఉండవచ్చు లేక పిల్లలు లేకపోవచ్చు. గుణవాన్ మిత్రవత్సలహ, ఇవి మీకు కనిపిస్తాయి. నక్షత్రాలు వాడండి, వాడకుండా డాన్సింగ్లు చేయొద్దు. ఓకే, పంచమాధిపతి పంచమంలో ఉంటే ఏం జరుగుతుంది? పెళ్ళి అయ్యే సమయానికి, పిల్లలు పుట్టే సమయానికి ఏం జరుగుతుంది? పెళ్లి చేసుకున్నాం కాబట్టి చదువుకి ఫుల్ స్టాప్ పెట్టవలసి రావడము, బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే పంచమము ఎడ్యుకేషన్, డిగ్రీ సంపాదించడము. ఆ, బంగారము పోగొట్టుకోవడము లేదా బంగారము గెలుచుకోవడము. పెళ్ళి అయిన సందర్భంలో, పెళ్ళి జరుగుతున్న సమయంలో, పెళ్ళి జరిగిన కొద్ది రోజులకి పిల్లలు కలుగుతున్న సమయంలో పోగొట్టుకోవడము, గెలుచుకోవడం అంటే ఏదో లాటరీలో కాదు, వెళ్ళి కొండము అని. బాగా ఆ టైంలో ఎక్కువగా బంగారం కొనవాడు లేదా పోగొట్టుకున్నవాడు. రైట్. స్పెక్యులేషను, షేర్సు వంటివి ఏమైనా చేసి ఉండడము. రైట్. ఎడ్యుకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పటిదాకా ఏదో కామర్స్ లేకపోతే ఏదో బయాలజీ తీసుకున్నాడు, అప్పటిదాకా ఏదో డాక్టర్ అవుదాము అని. ఆ, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. పెళ్లి చేశారు, ఏదో బీఎస్సీ చేస్తూ ఉండగా పెళ్లి చేశారు. అమ్మాయి బీఎస్సీ మధ్యలో డిస్కంటిన్యూ చేసింది, ఇప్పుడు ఏదో బీకామ్ చేస్తోంది. ఓకే, కంప్లీట్గా ఎడ్యుకేషన్ లైన్ మారిపోయింది. ఓకే. పంచమము పేరు సంపాదనకు కూడా ఉపయోగపడుతుంది. కనుక పెళ్లి సమయంలో, పిల్లలు పుట్టే సమయంలో పరువు ప్రతిష్ట పెరగడము, పరువు ప్రతిష్టకి ఏదైనా భంగం రావడము. ఓకే. పిల్లలు కూడా రేపు ఉదయం బాగా పుట్టడము, లేకపోతే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉండడము. ఎందుకంటే పంచమాధిపతి పంచమంలో ఉండి డిస్పోజిషన్ కూడా అక్కడే అయిపోతుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు అది అది ఇంపార్టెంట్ ప్లానెట్, పెద్ద రిజల్ట్ ఇస్తుంది అక్కడి నుంచి. అది మంచి ఇస్తుంది, చెడు ఇస్తుంది, రెండు ఇస్తుంది. ఎలా ఇస్తుంది? రెండు మీ కర్మలు రెండు ఉంటాయి. పూర్తి మంచి చేసిన వాడు ఎవరు ఉండరు, పూర్తి చెడు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. మిక్స్డ్గా ఉంటుంది కర్మ. దాన్ని బట్టి మిక్స్డ్ ఫలితం వస్తుంది. అందుకే కొద్ది రోజులు ఉత్థానంలో ఉంటాడు మనిషి, పైకి వెళ్తున్నట్టుగా ఉంటాడు, అన్ని సంపాదిస్తున్నట్టుగా ఉంటాడు. కొద్ది రోజులు పతనంలో ఉంటాడు. ఇది ప్రతి జీవికి కామన్, ప్రతి మనిషికి కామన్. ఓకే, సో పతనంలో ఉన్నప్పుడు కొంత ఎఫెక్ట్ తగ్గించుకోవడం కోసము, ప్రశాంతంగా ఉండడం కోసము జాతకం తెలుసుకుంటారు ఏ టైం బాగుంది అని. ఆ టైంలో కొంచెం ఎక్కువ సంపాదించడానికి, ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో కొంత జాగ్రత్త పడడానికి, ముందు దాచుకున్న సొమ్ము ఖర్చు పెట్టుకోవడానికి, దానికి ఉపయోగపడుతుంది జ్యోతిషం. ఓకే. అంతేకాని పంచమాధిపతి 12లో ఉన్నాడు నెగిటివ్, ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు పాజిటివ్. ఎందుకు పాజిటివో తెలియదు, ఎందుకు నెగిటివో తెలియదు. అలా తెలియకుండా ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనడం చాలా తప్పు. అలా రాదు ఫలితం. ఓకే. పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ పెంచుకోవడము, లేదా చాలా ఈగో పెరగడం. ఫిఫ్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, అన్నీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అహంకారం పెరగడం, లేదా లేదా ఆత్మ ఏంటంటారు అది పెరగడం. అహంకారం అనే కాదు, ఆత్మాభిమానం పెరగడం. ఇంతకు ముందు ఎలాగో అందరి మీద ఆధారపడి ఉన్నాము, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడద్దు, మన డబ్బు మనం సంపాదించుకుందాం, ఎక్కడ దేహి అని చేయ చాచవద్దు. ఇది అహంకారం, నిజానికి చాలా మంచిది. ఓకే, అహంకారం ఉండాలి మనిషికి. అలా లేకపోతే సిగ్గు లేనివాడు అవుతాడు మనిషి. ఎందుకంటే సిగ్గు ఉన్నవాడు వెళ్ళి దేహి అని ఎవడిని అడగలేడు కదా. కాబట్టి ఈగో అని అంటే ఏదో చెడ్డ మాట అనుకుంటున్నారు చాలామంది. ఈగో చాలా మంచి మాట, ఉండాలి అది. ఎందుకంటే నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటే దేహి అని ఎవరిని అడగక్కర్లేదు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్, దేని మీద ఉన్న ఇంట్రెస్ట్స్. ఫిఫ్త్ హౌసే అసలు క్రియేటివ్ హౌస్. కొత్తగా ఏదైనా చెయ్యాలి. ఓకే, పాత విషయమే కొత్తగా ఏదైనా చెయ్యాలి. రెండోది, నా సామ్రాజ్యము. పంచమము సింహము కదా. సింహము గిరిగీస్తుంది, తన మూత్రముతో గిరిగీసి గోళ్లతో పంజాలతో అన్ని చోట్ల మార్కింగ్లు చేసి పెడుతుంది. ఇది నా చోటు, ఇక్కడికి ఎవరిని వస్తే చంపేస్తానంట కదా. అంటే ఇది ఎలాగ మనం అన్వయించుకోవచ్చు అంటే, కార్పొరేట్ జాబ్స్లో చేసే వాళ్ళకు ఉంటుంది. డిపార్ట్మెంట్కి ఎవడో హెడ్ అనుకుందాం, ఈ పంచమాధిపతి పంచమంలో ఉన్నవాడు. వాడి డిపార్ట్మెంట్లో పక్క డిపార్ట్మెంట్ వాడు వచ్చి వేలెడితే ఆ వేలు కొరికేసి కట్ చేసేస్తాడు. ఓకే, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చి చెప్పు, అంతేకాని నువ్వు తిన్నగా వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసేయడం కాదు. నీకు ప్రాబ్లం ఉంది కదా, నా దగ్గరికి రా, వచ్చి నాకు చెప్పాలి ఇది ప్రాబ్లము, నువ్వేం చేస్తావో చెప్పు అని. ఓకే, ఇది పంచమాధిపతి పంచమంలో ఉంటే వదలరు తన యొక్క విషయాన్ని. ఓకే. ఒక్క నిమిషము, ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ చేస్తున్నాను.
ఓకే. షష్టమాధిపతి. షష్టమాధిపతి లేక షష్టమాధిపతి యొక్క సారీ పంచమాధిపతి ఆ, లేక పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ ఆరవ ఇంట్లో ఉంటే, రైట్, సుతేషే రిపుభావస్తే పుత్ర శత్రు సమో భవేత్, మృతాపత్యో అథవా జాతో దత్తక్రీతసుతో అథవా. ఓకే. పంచమాధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పంచమాధిపతి డిస్పోజిటర్ ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, అంటే ఇక్కడ యథాతథంగా చదువుకుంటే అర్థం ఏమిటి అంటే శత్రు సమో భవేత్, పుట్టిన పిల్లవాడు శత్రువు లాంటి వాడు పుడతాడు, ఇది అర్థము. ఓకే. కానీ ఇలాగే పుడుతున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం పై పైన అర్థాలు చదివి సంకల్ప గుద్దేసుకోవడము బాధపడిపోవడము చేస్తున్నవాడు. మృతాపత్యో అథవా జాతో దత్తక్రీతసుతో అథవా, పిల్లలు లేనివాడు పంచమాధిపతి ఆరవ ఇంట్లో ఉంటే, మగవాడైతే, ఇది మగాళ్ళకు వర్తిస్తుంది. ఓకే. ఆడవాళ్ళకి ఇందాకలా పంచమాధిపతి రెండవ ఇంటి గురించి చెప్పాను, పదో ఇల్లు వస్తుంది అక్కడ చెప్తాను. పంచమాధిపతి ఆరవ ఇంట్లో ఉంటే ఆ, దత్తక్రీతసుతో అథవా, పిల్లలు లేనివాడు లేదా అబార్షన్ జరిగినవాడు. ఓకే. పిల్లలు లేనివాడు ఒక అబార్షన్ చూడడం చూసినవాడు, దాని తర్వాత పిల్లలు కలిగారు, అంత బాగానే ఉంది. ఆ అబార్షన్ సంగతి ఎప్పుడో ఎక్కడో జరిగి ఉంటుందో 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు పిల్లలకు 30 ఏంటంటారు 25 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ల క్రితం ఏదో అబార్షన్ జరిగింది, ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? గుర్తుపెట్టుకోలేడు. పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు, సింపుల్ ఫలితం ఏంటి అంటే ఒక అబార్షన్ జరిగి ఉండడానికి అవకాశం ఉంది, రైట్. లేదా కొడుకు పెద్ద డాక్టర్ అయ్యాడు, రైట్, ఆరో ఇంట్లో పనిచేస్తున్నాడు, పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. లేదా ప్రపంచంలో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదో అది డాక్టరు, లాయరు, ఇలాంటి వృత్తుల్లో ఉన్నాడు, అది కూడా పనికొస్తుంది. ఓకే. దత్తక్ ఆ రోజుల్లో ఇవన్నీ నోబుల్ ప్రొఫెషన్స్ అనేవారు. ఏవి? డాక్టరు, లాయరు, ఇలాంటి చాలా నోబుల్ ప్రొఫెషన్స్. వీటికి పెద్ద డబ్బు వచ్చేది కాదు, వీటిని మంచిగా కూడా భావించేవారు కాదు. ఎందుకంటే అవతలి వారు రోగగ్రస్తులై ఉంటే తప్ప నువ్వు డాక్టర్గా సంపాదించలేవు. నేటి కాలమాన పరిస్థితులు వేరు, రైట్. కాబట్టి వాటిని యథాతథంగా తీసుకుని నువ్వు బుర్ర అంటే నీకు బుర్రలేదన్నమాట. అలాంటి పనులు చేయొద్దు. రెండోది, ఉత్త D1 చూసేసి డ్యాన్స్ చేసేసి చాలామంది చేస్తున్నారు ఇది. సప్తమాధిపతి బాగోలేడని, అష్టమాధిపతి బాగోలేడని మొన్న ఎక్కడో చూశాను. ఒక ఆయన అయితే మరీ ఇంకా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. రాహువు వృశ్చికంలో ఉన్నాడు అందుకు సర్పదోషము కాదని నేను అనట్లేదు. ఓకే. సింహంలో ఉన్న వృశ్చికంలో ఉన్న సర్పదోషమే కరెక్టే. కానీ రాహు సంవత్సరంన్నర పాటు ఉంటాడు, మరి మిగిలిన ఆ సంవత్సరంలో నరలో పుట్టిన వాళ్ళందరికీ సర్పదోషం ఎందుకు లేదు? ఎందుకు ఇలా ఆలోచించరు? ఉమ్, ఓకే. ఏదో ఆ ఒక్క ముక్క చెప్పడానికి నువ్వు ఇంత చదువుకోవడం అనవసరం, రైట్. రెండోది, ఎనీవే, ఏదో అవతల వాళ్ళని ఆక్షేపిస్తున్నాననే ఉద్దేశంలో నాకు చెప్పడం ఇష్టం లేదు. నేను చాలా గొప్పవాడిని, మిగిలిన వాళ్ళకి ఏవి రాదు, అది కాదు నా ఉద్దేశం. నాలుగు చూసి చెప్పండి. ఉత్తర రాహు వృశ్చికంలో ఉన్నాడు అంత మాత్రం చేత సర్పదోషము, లేకపోతే రాహు సింహంలో ఉన్నాడు అంత మాత్రం చేత పితృదోషము, ఇలాగ చేస్తున్నారు. ఇలాగ చాలాసార్లు ఫలితాలు రావు. లగ్న పంచమ భాగ్యాలకు సంబంధం ఉండి సప్తాంశ కూడా పాడై ఉండి అప్పుడు కదా చెప్పాలి. ఉం? అంతేకాని స్పెక్యులేటివ్గా ఫలితం ఉండకూడదు. అది రావచ్చేమో అన్ రెండోది బ్యాకింగ్ లేదు, సర్టెనిటీ లేదు, ఎంత వస్తుంది ఆ ఫలితం అన్న సర్టెనిటీ లేదు. అలా చెప్పడానికి కుదరదు. అంత స్పెక్యులేటివ్గా ఉంటే చాలా కష్టం. ఈ రోజుల్లో ఇంకా పెరుగుతాయి ఇవి, ఈ పంచమాధిపతి అష్టమాలు అష్టమాలు 12. నువ్వు ఎంత సిజేరియన్ చేయించుకో, ఇంకోటి చేయించుకో, నీ సప్తాంశలో వేరేగా ఉంటుంది. చాలామంది ఇంకో తప్పు ఏం చేస్తున్నారంటే ఏముందండి, మనం కనుక్కుంటాం, కనుక్కుని కోయించేస్తాం, కోయించేసి బయట పెడేస్తాం, పిల్లాడు సూపర్ కదా అని. భగవంతుడు అంత వెర్రివాడు మరి పాపం. భగవంతుడికి తెలియదు నువ్వు ఇలాంటి పనులు చేయగలవు అని. అందుకే వాడు నీకంటే 1000 రెట్లు తెలివైన వాడు. వాడేం చేశాడు? లోపల వర్గచక్రాలు పెట్టాడు. నువ్వు ఎంత కోయించే, ఎంత తీయించే, ఎంత పోయించే, డాక్టర్కి బుద్ధి ప్రచోదనం జరిగి నీ కర్మ ఎలాగుందో నీ పిల్లాడు అలాగే బయటికి వస్తాడు. అంతే తప్ప నువ్వేదో కోయించేస్తే జాతకం మారిపోతుందని ఒక వెర్రి భ్రమలో ఉన్నావు. ఈ విషయం కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నావు అంటే ఇంక నిన్ను భగవంతుడే కాపాడాలి. ఓకే. లోపల నవాంశం మారిపోతుంది. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తాడు? మీరు ముహూర్తం పెట్టించుకొని రండి అంటాడు. 4 నుంచి 5 వరకు ఇచ్చారండి. మీరు ఏం చూస్తారో D1లో చూస్తారు, 2.5 గంటల వ్యవధి ఉంటుంది.
కదా, 2:30 గంటల వ్యవధిలో ఓ ముహూర్తం ఏదో పెట్టించుకొని వెళ్తారు. సార్ ఈ ఈ లగ్నంలో పెట్టారండి, మేష లగ్నము, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏదో 4:30 దాకా ఉందండి అని. చాలయ్యా అంటాడు. రెండుకు చేస్తే ఒక ఫలితం వస్తుంది, 2 గంటల 2 నిమిషాలకు చేస్తే ఇంకో ఫలితం, మొత్తం మారిపోతుంది పూర్తిగాను. నీ అవివేకంతో నువ్వు అనుకుంటున్నావు అంతే. ఓహోహో, నేను చెప్పగానే టక్కని కోయించేశాను, సూపరు అన్ని గ్రహాలు అని. ఇది రావణాసురుడి బుర్ర తప్ప ఇందులో ₹10 ఉపయోగం లేదు. ఓకే. అది చేయొద్దని నేను చెప్పడం లేదు. నేనేమంటున్నానంటే D1 సూపర్ కదా, ఆ, దాని ప్రకారం పెళ్లి చేసి మరి D1 చూసి ఎంతమంది ఇంటికి వచ్చేయట్లేదు పెళ్ళైన తర్వాత. D1 చూసి ఇదే వీళ్ళే ముహూర్తాలు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఎంతమంది ఇంటికి వచ్చేయట్లేదు. కారణం ఏంటి అంటే నా వంశ చూడరు, రాదు చూడడం, నేర్చుకోరు, చెప్తే వినరు. అలా ఉండకూడదు. కనీసం మీరైనా జాగ్రత్తగా నేర్చుకోండి. క్లాస్ వింటున్న వాళ్ళందరూ ఓపికగా ఉండండి, ఒక రోజులో వచ్చేది కాదు. ఆరో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చనిపోవడం, రైట్, లేదా అబార్షన్ జరిగి ఉండడము, లేదా ఆడపిల్లలు మాత్రమే ఉండడం కూడా ఒక ఫలితం. ఓకే, పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. పంచమాధిపతి డిఫికల్ట్ పొజిషన్స్లో ఉన్నాడు. 6, 8, 12లో ఆడపిల్లలు మాత్రమే ఉండొచ్చు. ఈ కట్టెను కాల్చడానికి నువ్వు ఇంకెవడికో డబ్బులు ఇవ్వాలి. ఒరే బాబు, కొడుకు లేడు, నువ్వు వచ్చి కాల్చు అని. ఇది కూడా ఒక అర్థం కావచ్చు. లేదా నువ్వు మీ ఊళ్ళో కూర్చొని ఉన్నావు, మీ అబ్బాయి కెనడాలో ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోతే ఒక ఒక్క ఒక్క ఒక 2 రోజులు ఐస్ బెట్లో పెట్టండి అని చెప్పే పరిస్థితి ఉంది. ఇది కూడా కావచ్చు. రైట్. లేకపోతే నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు, మీ వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, నువ్వు చాలా ఈ రోజుల్లో ఇది చాలా సహజం. ఈ ఇతనేమో ఇక్కడెక్కడో అమలాపురంలో ఉంటాడు, పిల్లలేమో ఎక్కడో ఢిల్లీలో పనిచేస్తున్నారు. అదైనా అంతే, అమెరికా నుంచి రావక్కర్లేదు, ఇక్కడ ఢిల్లీ నుంచి ఇంటికి రావడానికి కూడా నీకు అంతే టైం పడుతుంది కదా. ఇందులో ఏదైనా కావచ్చు. అంతేకాని పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉంటే చెడు. చెడు ఎక్కడైంది? వాడు అమెరికాలో ఉండి కోట్లు సంపాదిస్తున్నాడు అంటాడు. అదే తండ్రిని అడగండి కావాలంటే. చెడా పాడా ఎవరు చెప్పారు నీకు? కోట్లు వస్తున్నాయి అంటాడు. మీరు కూడా ఆ మాటే అంటారు. మీకు జాతకం చెప్పడం చేత కాదండి. అంతే కదూ. ఆనాటి ఆ, ఇది ఈనాడు వాడుతున్నప్పుడు నేటి కాలమాన పరిస్థితికి తగ్గట్టుగా మార్చుకొని వాడుకోండి. ఓకే. పుత్ర శత్రు సమో భవేత్. శత్రువులు ఒకరి మొహాన్ని ఒకరు చూసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి, అందుకే చూడండి, రాక్షసులందరూ విష్ణువు మీద దండెత్తినప్పుడల్లా విష్ణువు మొహం చాటేసి ఉంచుతాడు. విష్ణువు వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వడం. ఓకే. అసలు నిజానికి శత్రు అన్న మీనింగ్కి ఎక్కువ విష్ణువు కనిపిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. శత్రు అన్న పేరు మీరు వాడగానే దానవారి, దానవ శత్రు, ఇవే వినిపిస్తాయి. మొట్టమొదటిగా మీరు చూడండి, శత్రువు అన్న మాట కనిపించేసరికి నాకైతే విష్ణు అని అనిపిస్తుంది అది. ఓకే, విష్ణు మోహన్ చాటేస్తాడు. ఇప్పుడు ఒకళ్ళు అంబాజీపేటలో ఉండి ఇంకోళ్ళు ఏమో అమెరికాలో ఉంటే ఏమవుతుంది? మోహన్ చాటేయక వేరే ఆప్షన్ ఏముంది? ఒకళ్ళు ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఫిజికల్గా మనిషిని ముట్టుకోలేవుగా. రెండోది, ఈ ధర్మశాస్త్ర ప్రకారము నా ఈ ఏంటంటారు, ఈ సీ దాటి పైనుంచి వెళ్ళడము తప్పు. అందుకు అది కూడా తప్పు కింద భావించేవారు. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, ఇవన్నీ మంచి విషయాలు కావు ఆ రోజుల్లో. ఈ రోజు అవే మంచి విషయాలు. కాబట్టి దా వచ్చి కాలంలో మార్పు వచ్చింది. దాన్ని చెడు అంటే ఎలా అవుతుంది? మంచిగానే పరిగణించాలి. చెడు అని ఎలా అనుకుంటాం? కనుక పంచమాధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి, దత్తపుత్రుణ్ణి తెచ్చుకోవాల్సిన అవసరం రావడం, పెంచుకోవడము కావచ్చు, లేకపోతే తను పుత్రుడు అవసరం ఉంటుంది, తద్దినం పెట్టడానికి మనిషి లేడని అనిపించుకోవడము. అవన్నీ పాతకాలంలో ఉండేవి. ఇప్పుడు తద్దినము లేదు, బతికుండగానే పెట్టేస్తున్నారు ఎలాగో కదా. కాబట్టి చచ్చాక పెడతాడన్న ఇది లేదు. సరే, అలా మాట్లాడితే మళ్ళీ బాగుండదు. సరే. ఆ, పెళ్లి జరుగుతున్నప్పుడు, పిల్లలు కలుగుతున్నప్పుడు ఏంటుంది మనిషికి అంటే, ఉద్యోగంలో మార్పులు. ఆరో ఇల్లు ఏం చూపిస్తుంది? పిల్లలు పెళ్లి జరుగుతున్నప్పుడు ఆరో ఇల్లు రొటీన్. రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్న వ్యక్తికి ఆఫీస్లో ఒకటే ప్రమోషన్ వచ్చి వేరే పెద్ద ఉద్యోగం వచ్చి వేరే ఆఫీస్కి వెళ్ళడం, లేదా ఉన్న ఉద్యోగం ఊడిపోవడం, రైట్, వేరే ఉద్యోగం లేక కొద్ది రోజులు ఇబ్బందుల్లో ఉండడం, లేదా ఆరోగ్యపరమైన మార్పులు రావడం ఈ వ్యక్తికి. రైట్. ఇది పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉంటే పిల్లలకు అనారోగ్యం వస్తుందని కాదు, పిల్లలు పుట్టే సమయానికి ఇతనికి అనారోగ్యం ఉండవచ్చు. రైట్. లేదా విపరీతమైన బిజీగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. రైట్. ఎందుకంటే ఆరో ఇల్లు బిజీని చూపిస్తుంది. నువ్వు ఎంత బిజీగా ఉన్నావు అన్నది నీ ఆరో ఇంటిని బట్టి చెప్పచ్చు. డైలీ రొటీన్,
తల్లి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇది కూడా మీకు ఆరో ఇంటి నుంచి కనిపిస్తారు. ఓకే. అలాగే అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. తల్లి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి ముందు ఎక్కడో ఉండేవాడు దూరదేశంలో. పెళ్లి ఎవరితో అయిందంటే తన మేనమామ గారి యొక్క చుట్టాలు ఎవరితోనో ఒక ఆవిడతో అయింది అనుకుందాం. పెళ్ళి అయ్యింది. ఆవిడ ఇక్కడ ఉంటోంది, వాళ్ళ అమ్మగారు అంతా ఇక్కడ ఉన్నారని అతన్ని కూడా ఇక్కడ లాగింది. ఇప్పుడు అతను ఏం చేశాడు, పెట్టి బేడా సర్దుకొని అంత దూరదేశంలో ఉన్న వ్యక్తి ఈ దేశానికి వచ్చి మేనమావ గారి ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని అద్దెకి ఆ మేనమావతో రోజు కలవడం మొదలుపెట్టాడు. 30 ఏళ్ళు పుట్టిన తర్వాత మేనమావని ఏదో ఒక్క మాట ఎప్పుడో చూసిన వ్యక్తి ఇక రోజు మేనమావ ఇంట్లోనే కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. రైట్. ఇది కూడా ఒక ఫలితం కావచ్చు. పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. పెళ్ళి ఎక్కడ చేసుకున్నాడు? మేనమావ గారింటి దగ్గర ఎక్కడో చేసుకున్నాడు పెళ్ళి. ఇది కూడా ఒక ఫలితము కావచ్చును. ఓకే. అంతేకాని పిల్లలకి ఏదో జబ్బు చేసేస్తుందన్న అర్థము కాదు. ఓకే. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి లేదా డబ్బు పోగొట్టుకుంటున్న వ్యక్తి లేదా కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తి, కుటుంబం ఎలా వచ్చింది? పంచమాత్తు ద్వితీయంలో ఉంది. రైట్. ఐదో ఇంటి నుంచి ఆరో ఇల్లు రెండో ఇంట్లో ఉంది. రైట్. సో కుటుంబంలో గొడవలు, ఆరో ఇల్లు గొడవలు, రెండో ఇల్లు కుటుంబం, కుటుంబంలో గొడవలు. రైట్. ఇందులో ఏవైనా కావచ్చు. తరువాత క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి? సోషల్ సర్వీస్ చేయడం. ఆరో ఇల్లు సర్వీస్ చేయడం, తాను వదిలేసుకొని పక్కాడికి ఎవడికో సహాయం చేయడం. సిక్స్త్ హౌస్. పెద్దవాళ్ళకి సహాయం చేయడం, పెద్దవాళ్ళ మాట వినాలి అని అనుకోవడం. పంచమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు, పెద్దవాళ్ళ మాట వినాలని అనుకోవడం ఉద్దేశ్యం ఉండొచ్చు మనిషికి. ప్రతిదీ చెడే కాదు. షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే రోజు చేసే పని చేయలేకపోతుంది, ఇంకేమైనా షార్ట్ కట్ కనిపెడదాము అలా అనుకున్నాడు కాబట్టి మనిషి ఇవన్నీ కనిపెట్టాడు. రోజు ఈ పని చేయలేకపోతున్నాం, గ్రైండర్ కనిపెట్టాడు, మిక్సర్ కనిపెట్టాడు, గ్యాస్ స్టవ్ కనిపెట్టాడు, విమానం కనిపెట్టాడు. రైట్. సో షార్ట్ కట్స్ మీద పనిచేసేవాడు. ఈ రోజుల్లో అంటే ఏఐ, కంప్యూటర్స్, ఆటోమేషను, వాటన్నిటి మీద కూడా పనిచేస్తున్నవాడు. ఆ, తల్లి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతోని రిలేషన్షిప్స్ బాగుపరుచుకుంటున్నవాడు లేక చెడగొట్టుకుంటున్నవాడు, రెండిట్లో ఒకటి. ఓకే. పంచమాధిపతి సప్తమంలో సుతేషే సప్తమే సప్తమే మాని సర్వధర్మ సమన్విత పుత్రాది సుఖయుక్తశ్చ పరోపకరణే రతః. పంచమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు నేను బ్రహ్మచర్య యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉంటే, పంచమాధిపతి ఏడవ ఇంట్లో ఉంటే పంచమము ప్రేమ, సప్తమము పెళ్ళి. ఈ అందరూ చెప్పేదే. పంచమాధిపతి సప్తమంలో ఉంటే ప్రేమించిన పిల్లతో పెళ్ళి అవ్వడము ఒకటి. ప్రేమించిన పిల్లతో పెళ్ళి అవలేదు గనక నేను ఇంకా పెళ్లి చేసుకోను రెండవది. పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఈ పిల్లను తప్ప అన్యులను ప్రేమించను మూడు. ఈ మూడు ఫలితాల్లో ఏదైనా రావచ్చు. ఓకే. మళ్ళీ చెప్తున్నా, ప్రేమతో పెళ్ళి, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదు కనుక, ఓకే, ఇది నేను ఒక్కడనే వన్ సైడ్ లవ్ కానీ నేను చెప్పలేదు. కానీ నేను ఈ అమ్మాయిని ప్రేమించి ఇంకొకటిని పెళ్లి చేసుకుంటే అపవిత్రంగా అయిపోతాను నేను. కాబట్టి పవిత్రంగా నన్ను నేను ఉంచుకోవాలి అనుకుంటే నేను ఇంకెవరిని చేసుకోను. ఓకే. లేదా పెళ్లి చేసేసుకున్నాం కనుక ఈ అమ్మాయిని తప్ప ఇంకా అన్యులని ప్రేమించను. ఓకే. ఈ మూడింట్లో ఏదైనా కావచ్చు. నేను ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్పాను. దీన్ని మీరు అంటే సినిమాటిక్గా చెప్పాను, దీన్ని మీరు కుదించుకుని చిన్నగా వాడుకోవాలి వీటిని. ఓకే. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రహాలు వాటిని అన్నిటినీ కలిపి చూసుకోవాలి. మూడిట్లో ఈ మూడు ఎగ్జాజరేటెడ్ ఫలితాలు, పెద్ద ఫలితాలు. దీంట్లో చిన్న ఫలితాలు కూడా కొన్ని రావచ్చు. మిగిలినవి ఏమొస్తున్నాయో చూద్దాం. సర్వధర్మ సమన్విత. ఓకే. మంచి పనులు చేయడము, ధర్మ పరిపాలన చెయ్యడం. పంచమము భాగ్యాత్తు భాగ్యము. అటువంటిది చతుర్థములో కానీ సప్తమము ఎందుకంటే ఈ త్రికోణాలు 1, 5, 9 ఇవి ఎప్పుడైతే చతుర్థము, సప్తమము, రాజ్యము ఇటువంటి వాటికి వెళతాయో మనిషి ధర్మాచరణ మీద దృష్టి పెడతాడు. పెట్టట్లేదు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ధర్మాచరణ వదిలిపెట్టేశాడు. పంచమానికి సప్తమం కనెక్షన్ వచ్చింది, పంచమానికి రాజ్యం కనెక్షన్ వచ్చింది. అంటే ఒక కోణము మరొక త్రికోణము కనెక్షన్ ఉండి ధర్మ పరిపాలన లేదు. ధర్మ పరిపాలన అంటే మీకు తెలుసు, అంటే రోజు పూజ చేయడం మాత్రం ఖచ్చితంగా కాదు.
నువ్వు పూజ చేయడం మాని, ఎప్పుడు పట్టించుకోడు. నీ ధర్మము నువ్వు చేస్తున్నావా? భర్తగా, బిడ్డగా, తండ్రిగా, ఆఫీస్లో ఒక ఉద్యోగిగా, ఇది ధర్మ పరిపాలన అంటే. ఓకే. ఆ ధర్మం చేయకుండా అధర్మాన్ని చేస్తున్నావు, అప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయో, మనిషి ధర్మ పరిపాలన చేయట్లేదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. పుత్రాది సుఖయుక్తశ్చ, మంచి పిల్లవాడు ఎందుకంటే ఒక్క భార్య మీదే మనస్సు ఉన్నవాడికి ఉండే తేజోవంతులైన కొడుకులు పుడతారు. మహాభారతం కూడా ఆ మాటే చెప్తుంది, రైట్? తేజోవంతులు అయిన కొడుకులు పుట్టాలి అని అంటే నీ భార్య మీద మాత్రమే నీకు మనస్సు ఉన్నది అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. పరోపకరణే రతః. ఓకే. ఎప్పుడూ మిగిలిన వారికి ఉపయోగపడాలి అన్న దాని మీద ఉంటాడు అని ఒక్క ఒక్క ఇది ఉంది. దీంట్లో ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏమిటి అంటే, తన పన పక్కవారి పని అంటే తన పని వదిలిపెట్టేసుకుని పక్కవారి పని చేయడానికి రెడీగా ఉన్నవాడు ఒక అర్థము, లేదా పక్కాడి పనులు ఊరికే వేలెట్టేవాడు ఇంకో అర్థము. ఈ రెండు అర్థాలు వస్తాయి సుమా, గుర్తుపెట్టుకోండి. ఓకే. తన పనిని వదిలేసుకొని త్యాగం చేసి పక్కాడి పనిని చేసుకోవడం. ఓకే. పెళ్ళి జరుగుతున్నప్పుడు, పిల్లలు కలుగుతున్నప్పుడు, ప్రేమ వివాహము, పెళ్ళే లేకపోవడము, పిల్లలే లేకపోవడము, ఒక భార్య ఒక బాణము రిలేషన్షిప్ ఉండడము, లేదా పెళ్లి జరుగుతోంది, ఇతను ఒక పెద్ద ఏదో డాన్సరో సింగరో అటువంటి వాడు స్టేజ్ మీద నించుని పర్ఫార్మెన్స్ చేసేవాడు, రైట్? అటువంటిది ఏదో అవకాశం కూడా వచ్చింది, సినిమాల్లో చూపించినట్టు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో అతను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. లేదా పబ్లిక్లో మంచి గుర్తింపు వచ్చింది. లేదా ఉద్యోగంలో కాసింత ఇన్స్టెబిలిటీ ఉంది. ఉద్యోగం ఎలా వచ్చింది? రాజ్యాత్తు రాజ్యము సప్తమం అవుతుంది, పంచమాత్తు సప్తమము మూడో ఇల్లు అవుతుంది. మూడో ఇల్లు ఇన్స్టెబిలిటీ, ఎందుకంటే అష్టమాత్తు అష్టమము. అలాగే ఆ, రాజ్యాత్తు రాజ్యము సప్తమం కాబట్టి సప్తమము తృతీయము, ఈ కనెక్షన్ వల్ల ఉద్యోగంలో కాసింత ఎగుడు దిగుడులు ఉండడము, ఇబ్బందులు ఉండడము. లేదా ఉద్యోగంలో ఎగుడు దిగుడులే ఉండాలని ఏం లేదు. ఉద్యోగము ఏడో ఇల్లు మూడో ఇల్లు, కాంటెంట్ క్రియేషన్ మీద ఉద్యోగం చేస్తున్నవాడు, ఇది కూడా కావచ్చు. ఓకే. లేదా భార్యో భర్తో ఎక్కువగా ప్రయత్నాలు చేసి జీవితంలో ముందుకు రావడం ఎలాగా అని ప్రయత్నం చేస్తున్నవాడు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి? సింగింగ్, డాన్సింగ్, థియేటర్ అంటే యాక్టింగ్, యాక్టింగ్, ఆర్టిస్ట్ అవ్వడము, పెయింటర్ లాంటి వాళ్ళు, పబ్లిక్ ఫిగర్ అవ్వడము, పాలిటిక్స్లోకి వెళ్దాం అనుకోవడము, లేకపోతే సోషల్ సర్వీస్ చేద్దాం అనుకోవడము, ఊరికి ఉపయోగపడదాం అనుకోవడము, అటువంటిది. పంచమాధిపతి అష్టమము, ఇదే చాలామంది ఏదో చెడు, పంచమాధిపతి లగ్నం సూపరు, పంచమాధిపతి అష్టమం అంటే చదువు ఆగిపోతుంది. నాకు ఇందాకలే చెప్పాను కదా, పంచమాధిపతి లగ్నంలో ఉన్నవాడు మా- 5వ క్లాస్ చదివినవాడు తెలుసు. పంచమాధిపతి అష్టమంలో ఉన్నవాడు పీజీ చేసి రీసెర్చ్ చేస్తున్నవాడు తెలుసు. ఓకే. కనుక అలా జనరలైజ్ చేసి మాట్లాడద్దు, అలా రావు రిజల్ట్. ఓకే. సుతేశే రంధ్రభావస్తే స్వల్పపుత్ర సుఖాన్విత, కాసశ్వాస సమాయుక్త, క్రోధీ చ సుఖవర్జిత. పంచమాధిపతి అష్టమంలో ఉన్నవాడు సుఖవర్జిత, సుఖాన్ని వదిలిపెట్టేసుకున్నవాడు, ఇది అర్థము. తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఎలాగైనా సరే కష్టపడి పని చేయాలి అని చూస్తున్నవాడు, ఒక అర్థం. క్రోధీచ, ఆ, బాగా కోపపడేవాడు, కోపమే లేనివాడు, రెండు ఉండొచ్చు. ఓకే. ఎప్పుడు కూడా ఇటు అటు రెండు చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ ముక్క రాసేయడం అంటే తిరుగు వెనక మాట కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే. కాస శ్వాస సమాయుక్త అంటే ఆస్త్మా వంటి రోగములు కలిగిన వాడు. ఓకే. అలాగే స్వల్ప పుత్ర సుఖాన్విత, రైట్? ఆస్త్మా వంటి రోగాలు లేనివాడు అని అంటే యోగా, తర్వాత ఈ ప్రాణాయామము, వీటి మీద ఆసక్తి ఉన్నవాడు, లేదా అవి నేర్పిస్తూ ఉన్నవాడు కూడా కావచ్చు. ఓకే. పుత్ర సుఖాన్విత, బాగా పిల్లలు, ఊ, స్వల్ప పుత్ర సుఖాన్విత, అసలు మగపిల్లలు లేనివాడు. దానికి రివర్స్ కూడా ఉంది, మగపిల్లలే ఉన్నవాడు కూడా రావచ్చు. ఓకే. ఈ రెండు ఫలితాలు రాగలవు. ఓకే. కనుక ఒక్కటే పట్టుకొని డాన్సింగ్ చెయ్యవద్దు. పెళ్లి జరుగుతున్నప్పుడు, పిల్లలు వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? ఇన్హెరిటెన్స్ రావడం, రైట్? ఎక్కడి నుంచో ఇన్హెరిటెన్స్ రావడం. ఇన్హెరిటెన్స్ ఎలా వస్తుంది? ఎవరో వెళ్ళిపోతే వస్తుంది, రైట్? ఎవరో చనిపోయారు,
అందుకే పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు జనరల్గా చనిపోయారు అన్న మాట వినిపిస్తుంది. ఎవరైనా వెళ్ళిపోయారు, ఆస్తి వచ్చింది, రైట్? లేదా ఇతనికి పెళ్ళవుతోంది, మామగారు తీసుకొని వచ్చి ఆస్తి ఇచ్చాడు, ఓకే, ఆస్తి రావడం. లేదా ఏదైనా సర్జరీ జరగడం, ఎయిత్ హౌస్ సర్జరీస్కి ఇంపార్టెంట్. సో పెళ్ళి అవ్వడము, పిల్లలు కలగడము ఈ సమయంలో, ఈ 5 6 సంవత్సరాల సమయంలో సర్జరీలు, ఓకే. ఆ, ఏదో ఒక చిన్నది ఏదో వచ్చింది, సర్జరీ జరిగింది. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది సర్జరీ. పెద్ద ఏదో సర్జరీ జరగడం అంటే ఏదో పెద్ద రిజల్ట్ ఏం కాదు, ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. జీవితం పెద్ద పెనుమార్పు సంభవించడం, ఒక్కసారిగా అన్నాళ్ళు ఉద్యోగం లేని వ్యక్తికి ఒక్కసారిగా చాలా మంచి ఉద్యోగం రావడం, పెళ్ళి అవ్వడము, పిల్లలు కలగడము. ఇప్పటిదాకా ఏమిటో ఉద్యోగమే రావట్లేదు అనుకుంటున్న వ్యక్తికి చాలా పెద్ద ఉద్యోగం రావడం, జీవితంలో పెనుమార్పు రావడం. లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి పిల్లలు కలుగుతున్నప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా అన్నీ పోవడం, రెండు జరగవచ్చు, ఓకే. ఆ, ఊళ్ళు మారడము, రైట్? అష్టమము ఊరు మారడాన్ని కూడా చూపిస్తుంది. ఆ, ఎందుకంటే పంచమాత్తు అష్టమం లెక్క పెట్టండి, 5 6 7 8, రైట్? 4 ఇళ్ళు వస్తాయి, రైట్? ఊరు మారడము, లేకపోతే ఇల్లు మారడము, ఇల్లు కొనడము, లేక ఇల్లు అమ్మడము, రైట్? లేదా బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవడం, ఇందులో ఏదైనా జరగవచ్చు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి? ఆస్ట్రాలజీ, ఎయిత్ హౌస్, పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఆస్ట్రాలజీ అంటే వల్ల మాలిన అభిమానం ఉంది, అందుకు పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంతేగాని పిల్లలు లేక, పిల్లలు ఉండి కాదు. దాని పిల్లలతో అసలు ఏ రకంగానూ సంబంధం లేదు. ఒక్కొక్కసారి పంచమాధిపతి ఎక్కడైనా ఉండి పిల్లలు ఉండవచ్చు. చాలా బ్రహ్మాండంగా పంచమాధిపతి ఉన్నాడు, అయినా పిల్లలు లేకపోవచ్చు. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు చాలాసార్లు చూపించాను, ఓకే. కాబట్టి ఏదో ఉత్త పంచమాధిపతిని పట్టుకొని చేస్తున్నారు, చాలా తప్పు. అలా చేయకండి, రాకపోవచ్చు ఫలితం. ఆస్ట్రాలజీ చదువు, జ్యోతిషం అంటే ఇంట్రెస్ట్ ఉండడము, లేదా దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ దేహము చాలించిన తరువాత తనువు చాలించి జీవుడు ఎక్కడికి వెళతాడు, అసలు ఏమవుతోంది, ఈ చక్రం ఎలా నడుస్తోంది, నేను ఎలాగైనా తెలుసుకోవాలి. లేదా ఫిఫ్త్ హౌస్ ఏంటంటే ఇంటెలిజెన్స్, ఇంట్రెస్ట్, విద్య, ఓకే. అష్టమం ఏంటంటే చీకటి. చీకటిలో మరుగున ఉన్న విషయాన్ని ఏదైనా బయటికి లాగుదాము అన్న దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఓకే. లేదా జీవితంలో బోల్డు బాధలు ఉన్నాయి, అష్టమం బాధలు, దీర్ఘకాలిక బాధలు, చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, ఏదో ఒక ఇబ్బంది ఉంది, చాలా కాలం నుంచి పడుతోంది. ఎలాగైనా సరే దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్న వాడు పంచమాధిపతి అష్టమం, ఓకే. ఇందులో ఏదైనా కావచ్చు. పంచమాధిపతి భాగ్యము, మళ్ళా చెప్తున్నాను, స్టీరియో టైప్ చేయదు. ఫిఫ్త్ లార్డ్ నైన్త్ హౌస్, చాలా మందిని చూశాను నేను. అబ్బా, ఫిఫ్త్ లార్డ్ నైన్త్ హౌస్, ఓ సూపర్. సూపర్ లేదు, బంపర్ లేదు, మొత్తం చూడు, చూశాక ఆ సూపర్ అన్నమాట, అసలు ఆ సూపర్ వద్దు, బంపర్ వద్దు, బాలేదు వద్దు. అది కాదు జాతకుడికి కావాల్సిందే. ఈ సమయంలో ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడు. ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడు. ఈ ఏరియా బాగుంది, ఓకే, ఇందులో నువ్వేం బెంగపడక్కర్లేదు, ఈ బెంగ ఉందంతే, నువ్వు బెంగపడకు. ఇది కాదు నువ్వు చూడవలసిన ఏరియా. నీ ఉద్యోగం బాగుంది, నువ్వు ముందు రిలేషన్షిప్తో ప్రాబ్లం ఉంది, చూసుకో, ఓకే. చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఒక విషయం కోసం వస్తారు, ఇంకేదో బయటపడుతుంది రీడింగ్లో, ఫోకస్ దాని మీద మారుస్తారు, ఓకే. మార్చి దానికి తగ్గ రెమెడీ చేయిస్తారు. ఇది జాతకుడు, జ్యోతిష్కుడు చేయవలసిన పని. అంతేకాని ఇది సూపరు, అది తొక్క, ఇలా చెయ్యరు. అది అది అసలు పద్ధతే కాదు. సుతేషే భాగ్యగే పుత్రో భూపో వా తత్సమో భవేత్, స్వయం వా గ్రంథకర్త చ విఖ్యాత కులదీపక. పంచమాధిపతి భాగ్యములో ఉన్నవాడు కులమును ఉద్ధరించగలడు, రైట్? కులదీపక, కులం మొత్తానికి కూడా దారి చూపెట్టగలడు దీపం పట్టుకొని, కులదీపక. విఖ్యాత, మంచి పేరు సంపాదించగలడు. గ్రంథకర్త, పెద్ద గ్రంథాలు రాయగలడు. స్వయంవా గ్రంథకర్త, తానే పెద్ద గ్రంథాలు రాయగలడు. అతని పిల్లలు కూడా గ్రంథాలు రాయగలరు ఆ తర్వాత. పుత్రో భూపోవా, భూపో అంటే రాజు, తత్సమో లేకపోతే రాజు అవుతాడు, లేదా అతనికి సరిసమానముగా ఉన్నవాడు కాగలడు. స్వయంవా గ్రంథకర్త చ విఖ్యాత కులదీపక. వీటన్నిటికీ నెగిటివ్ మార్కులు కూడా వేసుకోండి, నెగిటివ్లు కూడా చదువుకోండి. కులాన్ని భ్రష్టు పట్టించిన వాడు, విఖ్యాత ఉన్న పేరును పోగొట్టుకున్నవాడు, గ్రంథకర్త అన్న అర్థం
కనీసం అక్షరం ముక్క రానివాడు, ఇవి కూడా ఫలితాలుగా రావచ్చును. అందుకే డాన్సింగ్లు చెయ్యొద్దు. ఓకే. పెళ్ళయిన కానీ ఈ ఫలితాలు అన్నీ వస్తాయండి ఓయ్. ఇందులో చాలా వరకు ఫలితాలు వస్తాయి, ఇవేం రావు అనుకోవద్దు. చాలామంది ఏం చేశారంటే ఇది చదువుకుని కొందరు ఏమన్నారంటే అసలు పరాశర మహర్షి రాసి ఉండడు, ఇవన్నీ తర్వాత ప్రక్షిప్తాలుగా చేర్చారు అన్న ఫీలింగ్ ఉంది కొంత. నాకు కొంతవరకు ఆ అనుమానం ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇది పరాశరుడు మరీ ఇలా రాస్తాడా అన్నట్టు ఉంటాయి కొన్ని శ్లోకాలు, కిట్టింపు శ్లోకాలు లాగా. ఓకే. సరే, అది సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాము. అవన్నీ యూట్యూబ్లో పెడితే మళ్ళీ నా మీద బ్యాక్లాష్ వస్తుంది. చాలామంది ఇంక పడిపోతారు, కింద మీద పడి కొరికేస్తారు. ముందు చూడరు పూర్తిగా, చదవరు, తెలుసుకోరు. మేము పరాశరుడు అన్నావా అంటావు. పరాశరుని అనడం కాదు, ఆ, పరాశరుని అండము అనకపోవడం కాదు, నీకు సరిపోవాలి అది ఫలితం. ఎన్నో ఫలితాలు వస్తాయి. ఓకే, ఇవేం ఫలితాలు రాకపోవడం ఏం కాదు, ఇవి వస్తాయి, నీకు చదువుకోవడం చేత కావట్లేదు అంతే. సరే, డ్యూరింగ్ మ్యారేజ్ చిల్డ్రన్, పిల్లలు కలుగు సమయంలోని, పెళ్లి జరిగే సమయంలోని జరిగే విషయాలు ఏమిటి? భాగ్యములో పెద్ద పెద్ద మార్పులు, దూరదేశాలకు ప్రయాణములు, ట్రాన్స్ఫర్లు జరగడము, పెద్ద పెద్ద చేంజెస్ ఒక్కసారిగా రావడము, తండ్రికి మంచి పేరు రావడం లేదా బాసెస్కి మంచి పేరు రావడము. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటారు చూడండి. అంటే మనము పెళ్లి జరుగుతుంది, కొందరు ఉంటారు ఏదో సినిమాలో నవ్వు వచ్చేటట్టుగా ఉంటుంది. పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరిగిన వెంటనే కూర్చుంటారు ఇద్దరు, కూర్చుని మూడు పెళ్ళం, మనము 15 సంవత్సరాల తర్వాత ఇది చెయ్యాలి అన్న దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అన్నది ఇవాళ ప్లానింగ్, ఆ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఇది మంచి అనను, నేను చెడు అనను. ఓకే. ఎందుకంటే మంచి బాగుంది, వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్, తప్పే ఉంది. మనం కొందరికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, రైట్, ఇదేంట్రా ఇవాళ సంగతి తెలియదు, మనం 15 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలాగుంటుందో దానికోసం ప్లానింగ్ చేస్తున్నావా, ఇది చాలా వివేకం. ఎవరి ఉద్దేశం వారిదయ్యా, నీకెందుకు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఫలితము. ఓకే, ఇది కరెక్టు, ఇది తప్పు, అది మనం చెప్పడం, మనం ఎవరం చెప్పడానికి. ఇది అయ్యా నీ ఫలితం, ఇది రాబోతోంది నీకు అని చెప్పడమే అంతే. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేదా స్టడీయింగ్, పీజీ రీసెర్చ్. మనం పెళ్ళి అయిపోయింది, ఒక పని చేయి, నువ్వు ఎందుకు పెళ్ళికి ముందు చదువు ఆపేసావు, ఓ పని చేయి, నువ్వు పెళ్ళికి అయిపోయింది పర్వాలేదు మళ్ళీ స్టార్ట్ చేయి చదువు. ఓకే, ఆ డిస్కషన్ జరిగి పెళ్ళై పిల్లలు కలిగిన వెంటనే లేదా పిల్లలు ఒక పిల్లాడు కలిగిన తర్వాత మళ్ళా చదువుకోవడానికి పీజీకి అప్లై చేసిన వాడు లేదా పీజీకి అప్లై చేసిన స్త్రీ, పెళ్ళైన స్త్రీ, రైట్, జాతకురాలు, లేదా కొత్త కోర్సులు, కంప్యూటర్ కోర్సులు ఇలాంటివి నేర్చుకునే వాళ్ళు, లేదా తండ్రి లేక బాసులకి పవర్ పోయిన వాళ్ళు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఎక్కడున్నాయి? పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది, మనిషి యొక్క బుద్ధి ఎక్కడ అప్లై చేయాలనిపిస్తుంది? ఒకటి, మతాల గురించి చదవడం, మతపరమైన పుస్తకాల గురించి చదవడము. ఈ మతంలో ఇలా ఉంటే అవతలి మతంలో ఏం చేస్తారు, సర్వమతములు సమానమా కాదా, లేదా ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచువల్ చేయాలి ఒక 500 సంవత్సరాల క్రితము, ఆ, ఒకవేళ ఈ ఈ రిచువల్ చేయాలంటే ఎలా చేసేవారు, ఒక యజ్ఞం చెయ్యాలి 500 ఏళ్ల క్రితం ఎలా చేసేవారు, 5000 సంవత్సరాల క్రితం ఏం చేసేవారు, దాని మీద ఏముంది అన్న దాని మీద రీసెర్చ్ చేయగలిగిన వాడు. ఇది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే గురువు శని ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఓ, ముసలి గ్రహాలు కనుక, ఆ, ఆర్థోడాక్సిటీ ఉన్న గ్రహాలు కనుక, రైట్, అప్పుడు మీకు గురువు శని కనిపించినప్పుడు ఆ, మీకు రిలీజియన్ కనిపించవచ్చు. అవి లేనప్పుడు రిలీజియన్ పెద్దగా కనిపించకపోవచ్చు, రైట్. లేదా బుధుడుకి సంబంధించినప్పుడు కూడా, ఎందుకంటే ఆపోజిట్ హౌసెస్లో గురువు ఉంటాడు కాబట్టి. తర్వాత పెద్ద లెర్నింగ్, కొత్తది ఏమైనా తెలుసుకోవడము, హయ్యర్ లెర్నింగ్ నేర్చుకోవడము, మేనేజ్మెంట్ ఎంబీఏ లాంటివి నేర్చుకోవడము, స్పిరిచువాలిటీ కూడా 9th హౌస్ నుంచి నేర్చుకోవడము కనిపిస్తుంది. 10వ ఇల్లు, సుతేషే రాజ్యభావస్థే రాజయోగో హి జాయతే అనేక సుఖభోగీ చ ఖ్యాత కీర్తి నరో భవేత్. ఓకే, ఫిఫ్త్ లార్డ్ 10th హౌస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం ఏమిటి అంటే రాజ్యాధిపతి ఎక్కడున్నాడో చూడాలి. పంచమాధిపతి రాజ్యంలో ఉండి స్వక్షేత్రంలో ఉన్నాడు, సంకలు గుద్దేసుకునే లోపు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పంచమాధిపతి 6 గళ్ళు దాటి వచ్చి 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది పిల్లలకు చాలా ఇబ్బంది. స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇంకా ఎక్కువ ఇబ్బంది. పిల్లలు కలగట్లేదేమో, ఇది రావాలి ఫస్ట్ క్వశ్చన్. అంతేకాని
పంచమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, సూపరు. మగాడి జాతకం చూస్తున్నావు, పంచమాధిపతి పంచమం నుంచి 6 గళ్ళు దాటి 10వ ఇంటికి వచ్చాడు. పిల్లలు లేరేమో అన్న ప్రశ్న ఫస్ట్ ఉద్భవించాలి. ఓకే, ఇలాగెవరైతే చూడగలుగుతున్నారో వారు సరైన దారిలో ఉన్నట్టు. అంతేగాని పంచమాధిపతి అష్టమమును పంచమాధిపతి వ్యయము కాదు. అలా రాకపోవచ్చు ఫలితము. కావాలంటే పిల్లలు లేని వాళ్ళ జాతకం చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ, మకర లగ్నము, పంచమాధిపతి శుక్రుడు, రాజ్యంలో తులలో స్వక్షేత్రములో ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు. పిల్లల కోసం స్ట్రగ్లింగ్. ఏం చేస్తే పిల్లలు వస్తారు? ప్రయత్నం మీద ప్రయత్నం, ప్రయత్నం మీద ప్రయత్నం అవుతాం. ఓకే, కనుక స్వక్షేత్రాల్లో ఉన్నవన్నవి సూపరు కావు, నీచల్లో ఉన్నవన్నీ చెడు కావు. ఇది ఓన్లీ నేను స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తున్నాను, అంతేగాని స్వక్షేత్రాల్లో ఉన్నవన్నీ చెడ్డవనే ఉద్దేశంలో నేను లేను. ఓకే, దయచేసి ఆ ఉద్దేశంలోకి వెళ్ళిపోకండి. ఏది ఉన్నా 4 వైపుల నుంచి చూడండి. ఓకే, పంచమాధిపతి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది రాజ్యానికి చాలా గొప్ప విలువను తెస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఇలాగ ఏ గ్రహమైనా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళి ఉన్నప్పుడు ఒక ఒక రాశిని ఆధిపత్యం చేస్తూ లేదా ఒక ఒక భావాన్ని ఏలుతూ మరొక భావంలో ఉన్న గ్రహము ఒక భావానికి మంచి, మరొక భావానికి చెడు ఎల్లప్పుడూ చేస్తుంది. ఈ ఉద్దేశంలో ఉండాలి. అంతేకాని పంచమాధిపతి రాజ్యంలో ఉంటే సూపరు, అష్టమంలో ఉంటే బ్యాడు అని ఎవరైనా నేర్చుకుంటున్నారు అనుకోండి, అది ఎల్కేజీ పాఠం. ఎల్కేజీ వరకు అది బాగుంది, ఎల్కేజీ తర్వాత ఇంక అది పనికిరాదు. అది ఓన్లీ అక్షరాలు నేర్చుకోవడం వరకు అన్నంత. ఎందుకంటే ఇళ్ళు ఏంటో తెలియడం కోసము, చెడ్డ ఇళ్ళు ఏంటో తెలియడం కోసము నాటిన విత్తనాలు అవి. 6 8 12 ఇళ్ళు చెడ్డ ఇళ్ళు అని నాటడం కోసం చేసినవి. కానీ 6 8 12 ఇళ్ళు తద్భావాత్తు చెడ్డ ఇల్లు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆ భావానికి. లగ్నాత్తు లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉండడము, అది లగ్నాత్తు 6వ ఇల్లు అయింది. ద్వితీయాత్తు 6వ ఇంట్లో ఉండడము, తృతీయాత్తు తృతీయాధిపతి 6వ ఇంట్లో ఉండడము, ఇవి ఫలితాలుగా చెప్పుకోవాలి. అంతేగాని అన్ని లగ్నాత్తు చెప్పడము కాదు. ఓకే, సుతేషే రాజ్యభావస్థే రాజయోగో హి జాయతే. రాజయోగము వస్తుంది. పంచమాధిపతి రాజ్యంలో ఉంటే మంచి ఉద్యోగము వస్తుంది. ఓకే, అనేక సుఖభోగి చ ఖ్యాత కీర్తి నరో భవేత్. ఎందుకంటే 10వ ఇల్లు కీర్తికి చిహ్నము. కీర్తి 10వ ఇంటి నుంచి 1వ ఇంటి నుంచి వస్తుంది. 6వ ఇల్లు 10వ ఇంటికి కోణములో ఉన్నది కనుక 6వ ఇల్లు 2వ ఇల్లు కూడా కీర్తినివ్వగలవు. 1 5 9 కూడా కీర్తినివ్వగలవు. ఈ 3 కీర్తి ఇళ్ళు, 2 6 10 కూడా కీర్తినివ్వగలవు. 6 ఎలా కీర్తినిస్తుంది? ఎక్కువ పని చేస్తావు, ఎక్కువ పని చేస్తే అబ్బా పని బ్రహ్మరాక్షసుడురా వీడు అని కీర్తి వస్తుంది కదా. ఏ పని చేయకుండా సోమరిపోతులో అడ్డంగా పడుకున్నావు అనుకో, కీర్తి ఎలా వస్తుంది? ఏమీ రాదు. రైట్, ఇది తెలుసుకోకుండా 6వ ఇల్లు చెడ్డిల్లు, 8వ ఇల్లు చెడ్డిల్లు, 1వ ఇల్లు సూపర్ ఇల్లు ఇలాగ ఆలోచించవద్దు. ఓకే, ఇది నేను మీరు ఎన్నిసార్లు మీరు బాధపడ్డా నేను ఈ మాట చెప్తూనే ఉంటాను. ఎందుకంటే వినేవాళ్ళు అందరూ ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఇదే క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. సార్ ఫిఫ్త్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్, ఈజ్ ఇట్ పాజిటివ్ నెగిటివ్? ఇట్ ఈస్ బోత్. దీనికి ఆన్సర్ లేదు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతోంది? పిల్లలు లేక బాధపడుతున్న మగవాడు ముఖ్యంగా స్వక్షేత్రాల్లో ఉచ్ఛల్లో ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, ఉచ్ఛలో ఉన్నప్పుడు ఒకేలా తీసుకోండి. ఓకే, ఎక్కువ ప్రాబ్లం కనిపిస్తోంది. ఓకే, కానీ అక్కడికి డాన్సింగ్ చేయకూడదు. నక్షత్రాలు ఫస్ట్ చూడాలి, దాని తర్వాత నవాంశ చూడాలి, దాని తర్వాత సప్తాంశ చూడాలి. పిల్లలు లేకపోవడం మీద నేను చైల్డ్లెస్నెస్ అనే వీడియో చేసి అది చూసి డిసైడ్ చెయ్యాలి, లేదా రెమెడీ ఇవ్వాలి. ఓకే, అంతేకాని డాన్సింగ్ స్టార్ట్ చేయకూడదు ఉందనో లేదనో. ఆ, తండ్రితో విభేదిస్తున్నవాడు, పంచమాత్తు పంచమాత్తు రాజ్యంలో ఉన్న గ్రహము 6 ఇళ్ళు కదిలి 9వ ఇంటి నుంచి 2వ ఇంట్లో ఉంది. తండ్రితో రోజు మాట మాట పెట్టుకుంటున్నవాడు. రైట్, తరువాత లేదా తండ్రికి ఏవో అప్పులు ఉన్నాయి, ఆ అప్పులన్నీ ఇతగాడు తీరుస్తున్నాడు, ఈ జాతకుడు తీరుస్తున్నాడు. లేదా
ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు, లేదా ఎప్పటికీ ఉద్యోగం మారకుండా చేస్తున్న ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది అని కంఫర్టబుల్గా కూర్చున్నవాడు. ఇది గ్రహాన్ని బట్టి కొంతవరకు చెప్పొచ్చు. పాపగ్రహాలు అయి ఉన్నాయి, శని, కుజ, రాహు, కేతు, రవి వంటి గ్రహములు ఉన్నాయి. ఉద్యోగం త్వరగా మారి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేయడము. ఇది సాధారణంగా చెప్తున్నాను, దశాంశ ఖచ్చితంగా చూడాలి. సాధారణంగా ఏంటి అంటే శుక్ర, బుధ, గురు ఇలాంటివి ఏంటి అంటే చేస్తున్న ఉద్యోగంలో వస్తున్న సంపాదన చాలు, అనవసరంగా ఇది మానేసుకుని ఉన్నది పాడు చేసుకోవడం అనవసరము అన్న ఉద్దేశంలో ఉన్నవాడు కూడా అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శుభ అశుభ గ్రహాల వల్ల. ఇప్పుడు ఇందులో చెడో మంచో అన్నది, ఒకే ఉద్యోగం ఎక్కువ కాలం చేయాలా ఒకే కంపెనీలో, లేకపోతే కంపెనీలు మారుతూనే ఉండాలా అన్నదానికి మీరు ముగ్గురుని అడగండి, ముగ్గురు మూడు రకాల సమాధానాలు చెప్తారు. ఒకటి మంచి అని ఎవరు చెప్పరు. ఓకే, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మంచి చెడు అన్నది ఏముండదు, ఫలితం ఉంటుంది అని. మార్పులు జరుగుతున్నవాడు ఉద్యోగంలో, లేదా ఏ మార్పు లేనివాడు ఉద్యోగంలో. ఓకే, మంచి పేరు సంపాదిస్తున్నవాడు లేక చెడ్డ పేరు సంపాదిస్తున్నవాడు, తండ్రితో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నవాడు, లేకపోతే తండ్రితో రోజు వాగ్వివాదము చేస్తున్నవాడు. రైట్. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తండ్రికి దూరంగా ఉండడము, పంచమాధిపతి రాజ్యంలో ఉన్నప్పుడు తండ్రికి దూరముగా ఉన్నవాడు ఎక్కువ ఎక్కువ ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే రోజు మాట్లాడే అవకాశం లేదు. తండ్రితోనే ఉన్నవాడితోని కొద్దిగా ఇబ్బందులు ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ దాన్ని కూడా జనరలైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే ఇంకో జాతకం చూస్తాం, అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. నడిచే దశలు వేరుగా ఉంటాయి. తండ్రి కంప్లీట్గా బిజీగా ఉండి ఉంటాడు, మాట్లాడే అవకాశమే లేదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకై ఉన్నాడు, ఇతను ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఇద్దరు ఎదురుపడే అవకాశమే లేదు. రైట్. కాబట్టి ఎందుకంటే జనరల్గా ఫిఫ్త్ లార్డ్ 10th హౌస్ ఐఏఎస్ ఆఫీసర్ల కాంబినేషన్ అని ఓ నెట్ అంతా తెగ గోల చేస్తూ ఉంటారు జనాలు. అది నిజానికి D10లో ఉండాలి, మూన్ అయి ఉండాలి, చంద్రుడు అవ్వాలి, చతుర్థానికి సంబంధం ఉండాలి, అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ పబ్లిక్ కోసం పనిచేస్తాడు. పబ్లిక్ అనేది చంద్రుడు, తర్వాత క్యాన్సర్, కర్కాటకము, ఈ రెండింటి నుంచి చూస్తాం. రైట్. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి, కొత్తగా కొత్తగా ఉద్యోగం సంపాదించడం ఎలా, ఉద్యోగంలో షార్ట్ కట్స్ చేయడం ఎలా, నేను కొద్దిగా అలిసిపోకుండా నేను ఇంకేమైనా షార్ట్ కట్ చేయగలను, ఎందుకంటే ఒకే ఉద్యోగం చేస్తున్నాను. ఇతను ఏం ప్రశ్న అడుగుతాడో నాకు తెలుసు ముందే, కాబట్టి దానికి తగ్గట్టుగా రెడీ చేసుకొని పెట్టుకోవడం సమాధానము. దానికి తగ్గట్టు ఉద్యోగంలో చిన్నపాటి షార్ట్ కట్స్ చేయడము అటువంటివి ఉండవచ్చు, ఆ అవకాశాలు ఉన్నాయి. తరువాత 6 గళ్ళు దాటడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో మీకు చెప్పాను. ఇదే ఆడవాళ్ళ విషయంలో పంచమాధిపతి రాజ్యంలో ఉన్న కూడా రాజ్యం ఆడవాళ్ళకి అంత మంచిది కాదు, దేనికి, పిల్లల విషయానికి వచ్చినప్పుడు. కనుక ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఫిఫ్త్ లార్డ్ 10th హౌస్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఈక్వల్గా పిల్లలకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అమ్మాయిల విషయంలో పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఏదైనా సప్తాంశ చూసిన తర్వాతే చెప్పాలి, డాన్సింగ్ స్టార్ట్ చేయకూడదు. ఓకే. సుతేషే లాభగే జాతో విద్యావాన్ జనవల్లభ, గ్రంథకర్త మహాదక్షో బహుపుత్ర ధనాన్విత. ఓకే. పంచమాధిపతి లాభములో ఉన్నప్పుడు, లేదా పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ లాభంలో ఉన్నప్పుడు, సుతేషే లాభగే జాతో విద్యావాన్ జనవల్లభ, జనులకు రాజు వంటివాడు, విద్యావాన్ బాగా చదువుకున్నవాడు, వాటికి ఆపోజిట్లు కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. గ్రంథకర్త మంచి గ్రంథాలు రాసినవాడు, మహాదక్షో అందరినీ ఆదరించేవాడు, బహుపుత్ర ధనాన్విత ఎక్కువ మంది పిల్లలున్నవాడు, డబ్బులు ఉన్నవాడు, వీటన్నిటికీ ఆపోజిట్లు కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. పెళ్ళి జరిగినప్పుడు, పిల్లలు కలిగినప్పుడు ఏంటవుతోంది, తనకంటే పెద్దవాళ్ళైన అన్నలు అక్కలతోని రిలేషన్షిప్ పెరగడము, మంచి సంబంధాలు ఏర్పడడము, లేక చెడు సంబంధాలు ఏర్పడడము, ఇవి కూడా గ్రహాలని బట్టి కొంతవరకు చెప్పవచ్చు. చెడు గ్రహాలు మంచి గ్రహాలు ని చూసి, అంతేగాని ఉచ్చలు నీచల్ని చూడొద్దు. గ్రహము మంచిదా, శుభగ్రహమా, గ్రహము చెడ్డదా, చెడు గ్రహం అంటే శని, కుజ, రవి, రాహువు, కేతువు, వీటిని చెడు గ్రహాల్లో వేసుకుంటున్నాము. రైట్. స- గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఇవి శుభగ్రహాల్లో వేసుకుంటున్నాం. వాటిని బట్టి కొంత అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు.
దానిపైన నక్షత్రాలను వాడండి. యాక్చువల్గా నక్షత్రాల దగ్గర మొదలెట్టండి, దానిపైన ఇవి వాడండి. అప్పుడు మీకు చాలా సులువుగా ఉంటుంది. అందరూ ఇష్టపడేవాడు. ఓకే, అందరూ ఇష్టపడేవాడు అయితే ఎవ్వరూ ఇష్టపడని వాడు, రెండు ఉండొచ్చు. బాగా అందంగా రాయగలిగిన వాడు, బాగా అందంగా మాట్లాడగలిగిన వాడు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడు, చాలా క్యాపబిలిటీ ఉన్నవాడు. ఓకే. తర్వాత చాలామంది ఆ, ఓ సారీ, ఏంటంటారు, ఫ్రెండ్స్, ఓకే, ఫ్రెండ్స్తోని రిలేషన్షిప్స్ అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడు, లేదా పాడు చేసుకున్నవాడు. పెళ్ళయింది, ఒక ఫ్రెండ్తో ఏదో పెద్ద గొడవ అయ్యింది, అతనితోని చేస్తున్న పార్ట్నర్షిప్లో చేస్తున్న బిజినెస్ పోయింది. రైట్, ఇది ఒక ఫలితం. లేకపోతే పెళ్ళయింది, ఒక పార్ట్నర్ లాగా ఒక అతను వచ్చి కలిశాడు, పెద్ద పెద్ద బిజినెస్ చేయడానికి ప్లాన్స్ చేశారు, అందులో నుంచి ప్రాఫిట్స్ రావడం మొదలయ్యాయి. రైట్, ఎవరో అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేశారు. రైట్, ఇక్కడ 11వ ఇల్లు ఫ్రాడ్. ఫ్రాడ్ కూడా 11వ ఇంటి నుంచి వస్తుంది. లాభము మోసము రెండు అక్కడి నుంచి వస్తాయి. డిసీజెస్ కూడా 11వ ఇంటి నుంచి వస్తుంది, ఎందుకంటే 6వ ఇంటి నుంచి 6వ ఇల్లు కాబట్టి. డెట్స్ అంటే అప్పులు కూడా అక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే 6వ ఇంటి నుంచి 6వ ఇల్లు కాబట్టి. అఫైర్స్ కూడా 11వ ఇంటి నుంచి వస్తాయి. లేదా ఫ్రెండ్స్కి ఎవరికైనా రికగ్నిషన్ రావడము, ఊర్లో మంచి పేరు రావడము, లేదా దేశంలో మంచి పేరు రావడము, ఆ, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, లేకపోతే పబ్లిక్ వర్క్ ఏదైనా చేయడము. పెద్దవాళ్ళు అంటే అన్నదమ్ములు, అన్నయ్యలు, అక్కలు, అలాంటి వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, లేకపోతే సోషల్ వర్క్ లాంటిది ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయడము వంటివి కనిపించవచ్చు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఏముంటాయి అంటే ఎఫైర్స్, ఎఫైర్స్ పెట్టుకోవడము, రైట్, స్టాక్ మార్కెట్స్, రైటింగ్. ఓకే, పంచమాధిపతి లాభంలో ఉన్నాడు, ఎగిరి గంతేసేసి అఫైర్ ఉంది అని డాన్సింగ్లు చేయొద్దు. నవాంశ చూడకుండా అఫైర్స్ డిసైడ్ చేయడము కుదరదు. దశ కూడా సరిపోవాలి. ఓకే, ఉత్తత 11వ ఇల్లు, 7వ ఇల్లు, 3వ ఇల్లు చూసి చెప్పేస్తున్నారు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. అలా రాకపోవచ్చు. రైట్. ఓకే. 12వ ఇల్లు, పంచమాధిపతి 12వ ఇంట్లో ఉంటే, లేదా పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్ 12వ ఇంట్లో ఉంటే, సుతేషే వ్యయభావస్తే జాత పుత్ర సుఖోజ్జిత దత్తపుత్రయుతో వాసో క్రీతపుత్రాన్వితో క్రీతపుత్రాన్వితో అథవా. క్రీతపుత్ర అంటే కొనుక్కున్న కొడుకు, పర్చేజ్డ్ సన్ అంటాం కదా, కొనుక్కున్న కొడుకు. ఓకే. అలాగే దత్తపుత్రు, పెంచుకున్న కొడుకు. ఈ పంచమాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు, ఇందులో పెద్ద ఈ ఆశ్చర్యం ఏముంది, ఈ ముక్క రాశాడు, కానీ వస్తోందా ఫలితము అని అంటే రాట్లేదేమో అన్నట్టు ఉంటుంది. ఓకే. దీంట్లోని విరుగుళ్ళు కొన్ని ఉన్నాయి. పంచమాధిపతి వ్యయంలో ఉన్నంత మాత్రం చేతను ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది అని చెప్పలేం, కానీ దీంట్లో రెండు విషయాలు జాగ్రత్తగా చూడండి. పంచమం నుంచి 12వ ఇంటికి లెక్క పెట్టండి. పంచమాధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు పంచమాత్తు అష్టమంలో ఉంటాడు. అది కూడా రవికి ఇష్టం లేని ఇల్లు, ఎందుకంటే పంచమాధిపతి రవి. సాధారణంగా పంచమాధిపతి రవిలాగా ప్రవర్తిస్తాడు, సప్తమాధిపతి శుక్రుడిలాగా ప్రవర్తిస్తాడు. రవికి ఇష్టం లేని ఇళ్ళు రెండు, ఒకటి అష్టమము, రెండు వ్యయము. ఎందుకంటే రెండు చోట్ల చీకటి ఉంది, చీకటి రవికి ఇష్టం లేదు. చీకటి ఉన్నంతసేపు రవి ఏం చెయ్యలేడు కదా. అష్టమము లోని చీకటి ఉంది, వ్యయములోని చీకటి ఉంది. ఈ రెండు చీకటిగా ఉన్న ఇళ్ళు, ఈ రెండు అతనికి ఇష్టం లేదు. కనుక పిల్లలకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, కానీ ఎక్కడెక్కడైతే పిల్లలకి ఇబ్బంది ఉంది అన్న అవకాశం గురించి నేను ఇంతకు ముందు చెప్పిన చోట్ల కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గురుదృష్టి చూడమన్నారు. పంచమం మీదకి గురుదృష్టి ఉన్నదా అన్నది ఫస్ట్ క్యాన్సిలేషన్. ఈ ఈ పొజిషనింగ్కి, ఈ పంచమాధిపతి అష్టమంలో ఉంది, పంచమాధిపతి ఇంకో రకంగా ఉంది అని అన్నప్పుడు ఫస్ట్ చూడమన్నది ఏంటి అంటే, పంచమం మీదకి, పంచమ ఇంటి మీదకి ఏ దృష్టి వెళుతోంది. గురు దృష్టి ఉండాలి, గురువు పొజిషన్ కాదు. పంచమంలో గురువు ఉన్నాడు, పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు, ఇలాగ పిల్లలు లేకపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పంచమాధి గురువు యొక్క దృష్టి గొప్పది గురువు యొక్క ప్లేస్మెంట్ కన్నా. కనుక పంచమం మీదకి దృష్టి రావాలి గురువుదంటే ఏంటి, ఒకటే లగ్నంలో ఉండడము, భాగ్యంలో ఉండడము, లేకపోతే లాభంలో ఉండడము. ఆ, ఈ మూడు చోట్ల నుంచి మీకు పంచమం మీదకి ఆయన దృష్టి ఇవ్వగలడు. కనుక పంచమాధిపతి క్రిటికల్ పొజిషన్స్లో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు.
100% కానీ ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తాము? సప్తాంశ. సప్తాంశ లేకుండా D1 ఒక్కటి చూసి పిల్లల గురించి మాట్లాడి డ్యాన్స్ చేస్తున్నవాడు తప్పు. అలా చెయ్యరాదు. ఓకే. పంచమాధిపతి వ్యయములో ఉన్నప్పుడు ఏం ఫలితాలు వస్తాయి? పెళ్లి జరుగుతున్నప్పుడు, పిల్లల్ని కంటున్నప్పుడు, ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కానీ ఫారిన్ ట్రావెల్ చేస్తున్నవాడు, వేరే దేశానికి వెళ్ళేవాడు, భార్య నుంచి విడి విడిగా ఉంటున్నవాడు, అంటే వేరే దేశంలో భార్యకు ఉద్యోగం వచ్చింది, వేరే దేశంలో వీడికి ఉద్యోగం వచ్చింది, ఇద్దరు విడిగా ఉన్నారు, లేదా గొడవే అయింది, ఇద్దరు విడిపోయారు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. రైట్. అప్పులలోకి వెళ్ళిపోతున్నవాడు, రైట్, లాసెస్లో ఉన్నవాడు, లేదా స్పిరిచువాలిటీ బాగా పెరుగుతున్నవాడు, భార్య వచ్చిన తర్వాత స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలిసినవాడు. ఎందుకంటే కామిగాక మోక్షము, మోక్షగామి కాలేడు కదా అన్నది కదా. పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు. పంచమం కామము. రవి కామానికి ప్రతీక. ఆ కామాన్ని తీసుకొని వచ్చి 12వ ఇంట్లో వేసావు. ఇప్పుడు నీ నీ కామం ఎటువైపు ఉంది? నువ్వు నేర్చుకోవాల్సింది ఎక్కడుంది? 12వ ఇంట్లో ఉంది. రైట్. నీ ఇంట్రెస్ట్ ఏంటి? 12వ ఇల్లు. 12వ ఇల్లు బెడ్రూము అవుతుంది. 12వ ఇల్లు స్పిరిచువాలిటీ అవుతుంది. కామంలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నవాడు అనుకోవచ్చు, లేదా కామశాస్త్రాన్ని తెలుసుకుంటున్నవాడు అవ్వచ్చు. అలాగే కామాన్ని పూర్తిగా విడిచిపెట్టి పూర్తి స్పిరిచువాలిటీలో ఉన్నవాడు కూడా కావచ్చు. రైట్. 12వ ఇల్లు డొనేషన్స్. ఏంటి చేయడం ఇష్టము అంటే పక్కవాడికి డబ్బు డొనేషన్గా ఇవ్వడం ఇష్టం. ఓకే, నీ దగ్గర డబ్బులు లేవా, సరే నేను ఇస్తాను తీసుకో అనడం ఇష్టం. రైట్. తర్వాత ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నవాడు, డొనేషన్స్ చేస్తున్నవాడు. ఆ, పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు అంటే పుత్ర సంతానము లేనివాడు, పుత్రికా సంతానము మాత్రము ఉన్నవాడు, ఉద్యోగ విషయంలోనూ లేకపోతే బిజినెస్ విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నవాడు. ఎప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు, పిల్లలు కలుగుతున్నప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవాడు. 12వ ఇల్లు ఉద్యోగంలో ఇబ్బందులు కూడా చూపిస్తుంది. ఆ, తండ్రి మరణమో తల్లి సారీ, తల్లి యొక్క తండ్రి, తండ్రి యొక్క తల్లి. రైట్. చతుర్థాత్తు భాగ్యము, భాగ్యాత్తు చతుర్థము, ఈ రెండు కూడా 12th హౌస్, 12వ ఇల్లు. వాళ్ళెవరో వెళ్ళిపోవడం, ఆ సమయంలో పెళ్ళి అనుకున్నారు, అమ్మగారు నాన్నగారు వెళ్ళిపోయారు. రైట్. పెళ్ళి అనుకున్నారు, ఓ 3 నెలల్లో పెళ్ళి, తల్లి యొక్క తండ్రి వెళ్ళిపోయాడు. రైట్. అటువంటిది ఏదైనా ఉండొచ్చు. తండ్రి యొక్క ఇంటిని అప్పుడే పెళ్ళి అయిన కొత్తలోనో పిల్లలు పుట్టిన కొత్తలోనో రెనోవేషన్ చేసినవాడు. ఓకే. మళ్ళీ రీమోడలింగ్ చేసినవాడు, లేదా ఆ ఇంటిని పోగొట్టుకున్నవాడు, అది లాస్లోకి వెళ్ళిపోయిన ఇల్లు కావచ్చు. క్రియేటివ్ ఇంట్రెస్ట్స్ ఎక్కడున్నాయి? స్పిరిచువాలిటీ, ఇందాక చెప్పినట్టుగా కామశాస్త్రం కూడా కావచ్చు. స్పిరిచువాలిటీ, కామశాస్త్రము, ఆస్ట్రాలజీ, మంత్రాలు కూడా 12th హౌస్లో ఉంటాయి. ఎందుకంటే 12th హౌస్ ఈస్ట్ హొరైజన్కి జస్ట్ బిఫోర్ ఉంటుంది. అంటే అది బ్రహ్మ సమయం లాగా అనమాట. ఏంటంటే మనం ఉదయం 4 గంటలకి 5 గంటలకి ఉండే సమయాన్ని కూడా మనం 12వ ఇంట్లో ఆలోచించవచ్చు. రైట్. అందుకే ఏ ఇల్లు చెడ్డిల్లు, ఇది చెడ్డిల్లు అని అనడానికి ఏం లేదు, ఇది మంచి ఇల్లు అనడానికి ఏం లేదు. ఒకటో ఇల్లు సెల్ఫిష్నెస్. అన్నిటికంటే దుర్మార్గపు ఇల్లు ఏది అంటే లగ్నము. అదే దుర్మార్గం. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెడు చేయడానికి అవకాశం ఉంది. నువ్వు లేనే లేవు అనుకో, ఇంక చెడు ఎలా వస్తుంది? రైట్. కాబట్టి ఏ ఇంటిని మంచి ఇల్లని, ఇది చెడ్డిల్లని ట్రాన్స్లేట్ చేసుకోవద్దు. మంత్రాలు, గ్రంథాలు, ఒక్కడు కూర్చొని చదువుకోవడము, రైట్, ఐసోలేషన్లో ఉండడం అంటాం కదా, అటువంటివన్నీ కూడా పంచమాధిపతి లేక పంచమాధిపతి డిస్పోజిటరు 12వ ఇంట్లో ఉంటే రావచ్చును. ఇంకా చాలా ఫలితాలు ఉంటాయి, కానీ నన్ను అవేమీ ఇంక్లూడ్ చేయలేదు, ఇంతవరకే చేశాను. గుర్తున్నంత వరకు రాశాను. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి, ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి.